Very good morning, ladies and gentlemen. Welcome back. Today, we are going to start one of the most important chapter. Not only from exam point of view, real life lo kuda, practical life lo kuda చాలా important chapter. That is chapter 6A deductions. ఒక అసెస్సీకి మీరు ట్యాక్స్ తగ్గించాలి అంటే ఈ చాప్టర్ మీకు అందరికీ కంపల్సరీగా వచ్చి ఉండాలి. చాప్టర్ 6A డిడక్షన్స్. రియల్ లైఫ్లో కూడా మీరు ప్రతిరోజు ఈ చాప్టర్ యూజ్ చేస్తూ ఉండాలి. సో ఈ చాప్టర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ హౌ టు రీడ్ ఫ్రమ్ రియల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఈ చాప్టర్ ఒకటి, టీడీఎస్ చాప్టర్ ఒకటి, ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్, పీజీబీపీ చాప్టర్, మనకి ఇవన్నీ రియల్ లైఫ్లో కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద చాప్టర్ నేమ్? చాప్టర్ 6A డిడక్షన్స్. చాప్టర్ 6A డిడక్షన్స్. Now onwards, it is simply called as the deductions. డిడక్షన్స్ మనకు ఎన్ని ఉంటే అంత అడ్వాంటేజ్. మనకు హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో దెర్ ఆర్ 3 డిడక్షన్స్. మున్సిపల్ ట్యాక్స్ ఒకటి, 24A ఒకటి, 24B ఒకటి. శాలరీ చాప్టర్లో దెర్ ఆర్ 3 డిడక్షన్స్, 16(1)A, 16(2), 16(3). అవునా? అంటే అవన్నీ కూడా చాప్టర్ వైజ్ డిడక్షన్స్, అవన్నీ కూడా హెడ్ వైజ్ డిడక్షన్స్. వాట్ అబౌట్ చాప్టర్ 6A డిడక్షన్స్? దీస్ డిడక్షన్స్ ఆర్ కామన్ ఫర్ ఆల్ హెడ్స్. అంటే హెడ్ వైజ్ కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి, దాంతో పాటు అన్ని హెడ్స్ కలిపి దీస్ ఆర్ ద డిడక్షన్స్. ఈ చాప్టర్లో వీ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ సెక్షన్ 80C టు సెక్షన్ 80U. సెక్షన్ 80C టు 80U. Okay, before going to deductions, tell me how to compute gross total income. How to compute gross total income. అలాగే tell me how to compute total income. Computation of gross total income and total income. How to compute gross total income? మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేయాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీకు ఎన్ని ఇన్కమ్స్ ఉన్నా సరే వీ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ 5 types. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. నో, what is head number 1? Income from salaries. Income from salaries. What is head number 2? Income from house property. Income from house property. What is head number 3? PGBP, profits and gains from business or profession. What is head number 4? Capital gains. Capital gains. What is head number 5? IFOS, income from other sources. సో మీకున్న ఇన్కమ్స్ అన్ని ఈ విధంగా మీరు యాడ్ చేయాలి. కొందరికి 5 హెడ్స్ ఉండొచ్చు, కొందరికి 3 హెడ్స్ ఉండొచ్చు, కొందరికి 2 హెడ్స్ ఉండొచ్చు. మీకు ఏ హెడ్ ఉంటే అవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? It is called as gross total income. Correct? It is called as gross total income. అంతేనా? ఇప్పుడు మనం దేనిపైన ట్యాక్స్ పే చేయాలి? We have to pay tax on gross total income. No. From that you can take some deductions కదా. You have to pay tax on total income but not on gross total income.
You can recall once section 4. Total income of the previous year is taxable in assessment year. We have to pay tax on total income but not on gross total income. అంటే from this you have to reduce, to be reduced, chapter 6A deductions, to be reduced, chapter 6A deductions. ఈ డిడక్షన్స్ ఏమైతే ఉన్నాయో దీనివల్ల మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే ఈ డిడక్షన్స్ వల్ల మన ఇన్కమ్ తగ్గుద్ది కాబట్టి వీ కెన్ పే లెస్ ట్యాక్స్ త్రూఅవుట్ ద ఇన్కమ్ ట్యాక్స్. ఎక్కడైనా సరే డిడక్షన్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ ఉంటే అవి మనకి అడ్వాంటేజ్. వీ కెన్ అవాయిడ్ సమ్ ట్యాక్స్. వాట్ ఆర్ ద సెక్షన్స్ ఫర్ చాప్టర్ 6A డిడక్షన్స్? సెక్షన్ 80C to 80U ను, 80C to 80U ను, అవునా? 80C to 80U, between so many are there, between so many are there. I am writing all those sections. అంటే ఈ చాప్టర్ లో we have to read from 80C to 80U కదా, between so many sections we have to study. అవన్నీ కూడా నేను ఇక్కడ రాస్తున్నాను. సెక్షన్ 80C, సెక్షన్ 80C, 80C సెక్షన్ ఏమైనా ఉంటే మనం మైనేజ్ చేసుకుంటాం. ఆ 80C ఏంటి మనం చూద్దాం అవన్నీ. సెక్షన్ 80CCC, సెక్షన్ 80CCC సెక్షన్ ఏమైనా మనకు ఉంటే కన్నా వీ హ్యావ్ టు డూ మైనస్. సెక్షన్ 80CCD1, సెక్షన్ 80CCD1B, సెక్షన్ 80CCD2, సెక్షన్ 80CCH1, సెక్షన్ 80CCH2. ఇవన్నీ ఓన్లీ 80C సిరీస్. 80C, 80CCC, 80CCD1, 80CCD1B, 80CCD2, 80CCH1, 80CCH2. ఇవన్నీ ఓన్లీ 80C సిరీస్. నెక్స్ట్ సెక్షన్ 80D, 80D, 80DD, DD, 80DDB, DDB. These three 80D series. Section 80E, E, section 80EE, EE, section EEA, section EEB, EEB. These four 80E series, 80E series. Next one, G, section 80G, 80GG, section 80GGA, section 80GGB, section 80GGC, GGG, GGA, GGB, GGC. ఇవన్నీ కూడా G సిరీస్. నెక్స్ట్ 80JJAA, JJAA, 80
QQB 80 RRB 80 TTA 80 TTB. Finally, section 80U 80C to 80U. ఆల్మోస్ట్ మనకి ఒక 24 to 25 సెక్షన్స్ ఉన్నాయి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మీకు ఫైనల్ లెవెల్లో సిఏ ఫైనల్లో సిఎంఏ ఫైనల్లో ఇంకా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఈ 24తో పాటు ఫైనల్లో ఇంకా కొన్ని ఉంటాయి. మరి ప్రతి అసెస్సీకి ఇవన్నీ ఉంటాయా? 80C 80D 80U ఇవన్నీ ఉంటాయా? అన్నీ ఉండవు. మేబీ ఒక్కొక్క పర్సన్కి ఒక 2నో 3నో 4 ఉంటాయి. సో ఏముంటే అవి మీరు మైనస్ చేయాలి. ఫ్రమ్ GTI ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ డిడక్షన్స్ ఏముంటే అవి మీరు మైనస్ చేస్తారు. మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ యు నో, బ్యాలెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ మీరు దీనిపైన ట్యాక్స్ పే చేయాలి, నాట్ ఆన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇఫ్ యూ పే ట్యాక్స్ ఆన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అది మీకే లాస్ కదా. డిడక్షన్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ కాబట్టి డిడక్షన్స్ ఏమైనా ఉంటే మైనస్ చేయండి, యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. దానిపైన యూ హ్యావ్ టు పే ట్యాక్స్. ఈ టోటల్ ఇన్కమ్ గిన డెసిమల్స్లో ఉంటే మనం చెప్పుకున్నాము వీ హ్యావ్ టు రౌండ్ అప్ యాజ్ పర్ సెక్షన్ 288A టు ద నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 రూపీస్. కరెక్టా? దీనిపైన వీ హ్యావ్ టు కంప్యూట్ ట్యాక్స్, నాట్ ఆన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. టెల్ మీ వన్ థింగ్, చాప్టర్ 1లో న్యూ రేట్స్ మీరు ఫాలో అయితే అక్కడ వీ డిస్కస్డ్ వన్ కండిషన్. చాప్టర్ 1లో న్యూ రేట్స్ ఫాలో అయితే వాట్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫర్ న్యూ రేట్స్? డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే I said you one condition. What is that? You should not take some deductions and some exemptions. You have to forego. మీరు కొన్ని డిడక్షన్స్ కొన్ని ఎగ్జామ్షన్స్ వదిలేసుకోవాలి. మరి ఈ డిడక్షన్స్ అన్నీ ఎవరికి వస్తాయి అంటే ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి న్యూ రేట్స్ ఫాలో అయితే ఇవన్నీ ఏమీ రావు, 3 వస్తాయి అంతే. అవేంటంటే 80 CCD టు 80 CCH టు 80 JJAA ఈ 3 వస్తాయి. 3 వస్తాయి న్యూ రేట్స్ ఫాలో అయితే. 80 CCD టు 80 CCH టు 80 JJAA 3 వస్తాయి న్యూ రేట్స్ ఫాలోకి. 80C రాదు, 80D రాదు, 80E రాదు, TTA రాదు, 80U రాదు, ఇవన్నీ వాళ్ళకి రావు. చూడండి, if assessee follows old rates, if assessee follows new rates, what is one more name for old rates? Optional tax rates, optional tax regime. What is one more name for new rates? New rates, default tax rates, default tax regime. మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే కెన్ క్లెయిమ్ all deductions from 80C to 80U. ప్రతి డిడక్షన్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ డిడక్షన్స్. అదే మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే కెన్ క్లెయిమ్ ఓన్లీ 80 CCD టు 80 CCH టు 80 JJAA అంతే. ఆ 3 వస్తాయి. ఆ 3 కూడా రియల్ లైఫ్లో చాలా రేర్గా ఉంటాయి. అంటే సింపుల్ చెప్పాలంటే
న్యూ రేట్స్ ఫాలో అయితే డిడక్షన్స్ అన్ని ఏమీ రానట్టే. కానీ న్యూ రేట్స్ ఫాలో అయితే ట్యాక్స్ రేట్స్ ఆర్ వెరీ లెస్. నో అప్ టు 4 lakhs 0, 4 lakhs to 8 lakhs 5%. అంటే న్యూ రేట్స్తో ట్యాక్స్ కంప్యూట్ చేస్తే ట్యాక్స్ లయబిలిటీ తక్కువ వస్తుంది. అంటే ఆల్రెడీ వాళ్ళకు ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఓల్డ్ రేట్స్లో ట్యాక్స్ లయబిలిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి యూ కెన్ టేక్ బెనిఫిట్స్. ఓల్డ్ రేట్స్లో 10 lakhs దాటితే హౌ టు పే 30%. న్యూ రేట్స్లో 24 lakhs దాటితే హౌ టు పే 30%. అవునా? మే 2026 వాళ్ళకి 24 lakhs దాటితేనే న్యూ రేట్స్లో రేట్ ఆఫ్ ట్యాక్స్ 30%. అంటే న్యూ రేట్స్ ఆర్ వెరీ లెస్ కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం లేదు. ఓల్డ్ రేట్స్లో 10 lakhs దాటితే హౌ టు పే రేట్ ఆఫ్ 30%. అంటే ఆల్రెడీ వారు పేయింగ్ మోర్ ట్యాక్స్ కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు. సో సింపుల్ చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఆల్ డిడక్షన్స్ ఆల్ ఎగ్జంప్షన్స్ గో టు ఓల్డ్ రేట్స్. లేదు నాకు డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ రాకపోయినా పర్లేదు అనుకుంటే యూ కెన్ గో టు న్యూ రేట్స్. ఈ చాప్టర్లో న్యూ రేట్స్ ఫాలో అయితే యూ విల్ గెట్ ఓన్లీ 3, ATCCD2, ATCCH2, 80JJAA, 3 వస్తాయి. ఓకేనా సార్? ఇక్కడ ఇన్ని డిడక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ గుర్తుంటాయా? రిమెంబర్, మన క్లాస్ అయిపోయేలోపు అంటే ఈ చాప్టర్ అయిపోయేలోపు ప్రతి సెక్షన్, ప్రతి డిడక్షన్, ప్రతి సెక్షన్లో ఉన్న లిమిట్, ప్రతి సెక్షన్లో ఉన్న కండిషన్స్ ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యేలోపు ప్రతి సెక్షను, ప్రతి డిడక్షను, ప్రతి సెక్షన్లో ఉన్న లిమిట్, ప్రతి సెక్షన్లో ఉన్న కండిషన్స్ మీకు అందరికి గుర్తుంటాయి. జస్ట్ ట్రస్ట్ మీ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, అంతే, ఇంకేమీ వద్దు. క్లాస్ వింటూ నోట్స్ రాసుకోండి. ట్రస్ట్ మీ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అన్ని సెక్షన్స్ మీకు గుర్తుంటాయి. కావాలంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ విల్ డిస్కస్ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ సెక్షన్స్. సింపుల్ అండ్ ఇంపార్టెంట్. ఓకేనా? సెక్షన్ 80U. సెక్షన్ 80U గుర్తుపెట్టుకోండి. ప్రతి సెక్షన్ మీకు గుర్తుంటుంది బై ఎండ్ ఆఫ్ ది చాప్టర్. సెక్షన్ 80U. ఫస్ట్ we are going to discuss simple sections and important sections. What is section 80U అంటే assessee suffering with disability. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి యాక్ట్ గివింగ్ 1 బెనిఫిట్ 1 డిడక్షన్, దట్ ఈస్ సెక్షన్ 80U. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజబిలిటీ? Disability includes physical disability, as well as mental disability. Physical disability as well as mental disability. అంటే హ్యాండిక్యాప్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిజికల్ డిజబిలిటీ? హ్యాండిక్యాప్డ్, ఒక చెయ్యి లేకపోవడం, ఒక కాలు లేకపోవడం, ఒక కన్ను లేకపోవడం, ఇలాంటివి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెంటల్ డిజబిలిటీ? ఈజ్ అన్సౌండ్ మైండ్. అప్పుడప్పుడు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు, అన్సౌండ్ మైండ్, మెంటల్ డిజబిలిటీ. ఫిజికల్ డిజబిలిటీ అంటే ఒక కాలు లేకపోవడం, ఒక కన్ను లేకపోవడం. మెంటల్ డిజబిలిటీ అంటే మైండ్ లేకపోవడం, అన్సౌండ్ మైండ్. సో డిజబిలిటీ అంటే నాట్ ఓన్లీ హ్యాండిక్యాప్డ్, ఇన్క్లూడ్స్ వాట్? అన్సౌండ్ మైండ్స్ ఆల్సో, అన్సౌండ్ పీపుల్ ఆల్సో. ఫిజికల్ డిజబిలిటీ యాజ్ వెల్ యాజ్ మెంటల్ డిజబిలిటీ, రెండు కవర్ అయ్యాయి. అంటే ఎవరికైనా సరే ఒక పర్సన్కి డిజబిలిటీ ఉంటే లేదా అతను అన్సౌండ్ మైండ్ అయితే అప్పుడు ఈ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80U. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డిడక్షన్? What is the amount of deduction?
నార్మల్ డిజబిలిటీ, నార్మల్ డిజబిలిటీ. ఇంకొకటేమో సివియర్ డిజబిలిటీ. నార్మల్ డిజబిలిటీ, సివియర్ డిజబిలిటీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డిజబిలిటీ అండ్ సివియర్ డిజబిలిటీ అంటే, సపోజ్ ఒక పర్సన్కి వినపడదు అంటే డిజబిలిటీనా? ఎస్. కానీ మీరు గట్టిగా మాట్లాడితే వినపడుతుంది. అంటే డిజబిలిటీ ఉంది కానీ తక్కువ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? నార్మల్ డిజబిలిటీ. ఒక పర్సన్కి వినపడకపోవడం అనేది డిజబిలిటీ. కానీ మీరు గట్టిగా అరిచారనుకోండి, అప్పుడు వినపడుతుంది. డిజబిలిటీ ఉంది, తక్కువ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మల్ డిజబిలిటీ. ఇంకొక పర్సన్ ఉన్నాడు, వినపడదు. మీరు మొత్తుకోండి, గట్టిగా అరవండి, అస్సలు వినపడదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సివియర్ డిజబిలిటీ. అంటే మెడికల్ టర్మినాలజీలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సివియర్ డిజబిలిటీ అంటే, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80% ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సివియర్ డిజబిలిటీ. ఇఫ్ ఐ సే సెమీ బ్లైండ్, నార్మల్ డిజబిలిటీ. ఇఫ్ ఐ సే టోటల్లీ బ్లైండ్, అస్సలు కనపడదు, టోటల్లీ బ్లైండ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సివియర్ డిజబిలిటీ. డిజబిలిటీ ఉంటే తక్కువ ఉంటే నార్మల్ డిజబిలిటీ, మరీ ఎక్కువ ఉంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80% ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సివియర్ డిజబిలిటీ. నార్మల్ డిజబిలిటీ ఉన్నప్పుడు డిడక్షన్ యూ కెన్ టేక్ హౌ మచ్ యూ నో? రూపీస్ 75,000. అదే సివియర్ డిజబిలిటీ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ రూపీస్ 1,25,000. 1,25,000. మనకి ఎగ్జామ్లో దే విల్ గివ్ పర్సంటేజ్, లేదా దే విల్ సే టోటల్లీ బ్లైండ్, టోటల్లీ డెఫ్ అలా చెప్పారనుకోండి సివియర్. ఏం చెప్పకపోతే కన్నా నార్మల్. ఓకేనా? ఈ విధంగా డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ ఇన్ ఫస్ట్ ఇయరా, యూ కెన్ టేక్ ఎవరి ఇయరా? డిజబిలిటీ ఉన్నంత కాలం ఎవరి ఇయర్ యూ కెన్ టేక్ దిస్ డిడక్షన్. డిజబిలిటీ ఉన్నంత కాలం ప్రతి ఇయర్ యూ కెన్ టేక్ దిస్ డిడక్షన్. అంటే ప్రతి ఇయర్ మీ ఇన్కమ్ నుంచి యూ కెన్ రెడ్యూస్ 75,000 లేదా 1,25,000 ఎవరి ఇయర్. నాట్ ఓన్లీ ఇన్ ఫస్ట్ ఇయర్, డిజబిలిటీ ఉన్నంత కాలం ఎవరి ఇయర్ మీ ఇన్కమ్ నుంచి యూ కెన్ మైనస్ 75,000 లేదా 1,25,000. దీస్ డిడక్షన్స్ ఆర్ ఫిక్స్డ్. దీస్ డిడక్షన్స్ ఆర్ ఫిక్స్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? మీ డిజబిలిటీ కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకపోయినా, అంటే మీరు అమౌంట్ స్పెండ్ చేసినా స్పెండ్ చేయకపోయినా, తక్కువ స్పెండ్ చేసినా ఎక్కువ స్పెండ్ చేసినా, డిజబిలిటీ ఉన్నప్పుడు యూ విల్ టేక్ సమ్ మెడిసిన్స్ లేదా విల్ గో టు హాస్పిటల్. అంటే హౌ టు స్పెండ్ సమ్ అమౌంట్. తక్కువ స్పెండ్ చేసినా ఎక్కువ స్పెండ్ చేసినా, సపోజ్ ఆ ఇయర్లో మీ డిజబిలిటీ కోసం మీకు నార్మల్ డిజబిలిటీ ఉంది, యు ఆర్ స్పెండింగ్ 2 lakhs. మీకు నార్మల్ డిజబిలిటీ ఉంది, ఆ ఇయర్లో యూ స్పెండ్ 2 lakhs ఫర్ ట్రీట్మెంట్. అయినప్పటికీ డిడక్షన్ ఈజ్ ఓన్లీ 75,000. సపోజ్ ఆ ఇయర్లో యూ స్పెండ్ ఓన్లీ 10,000, అయినప్పటికీ డిడక్షన్ ఈక్వల్ టు 75,000. ఆ ఇయర్లో ట్రీట్మెంట్ కోసం మీరు 1 రూపీ కూడా స్పెండ్ చేయలేదు, అయినప్పటికీ డిడక్షన్ ఈక్వల్ టు 75,000. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్ స్పెండ్, ఇఫ్ యూ స్పెండ్ మోర్ అమౌంట్, లెస్ అమౌంట్ ఆర్ నో అమౌంట్, డిడక్షన్ ఈక్వల్ టు 75,000 లేదా 1,25,000. If he spends more amount, less amount or no amount, that is amount spent is not relevant. Amount spent is not relevant. అర్థమవుతుందా? అంటే మీరు ఎంతైనా స్పెండ్ చేయండి, అసలు స్పెండ్ చేయకపోయినా సరే డిడక్షన్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే 75,000 ఇన్ కేస్ ఆఫ్ నార్మల్, ఇన్ కేస్ ఆఫ్ సివియర్ 1,25,000. యూ కెన్ టేక్ ఎవరి ఇయర్. డిజబిలిటీ ఉన్నంత కాలం యూ కెన్ టేక్ ఎవరి ఇయర్. ఇలా డిడక్షన్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్గా లేదా ఏమైనా
లాసా, బర్డనా? మనకి అడ్వాంటేజ్. డిడక్షన్ తీసుకోవడం వల్ల అంటే జీటీఐ నుంచి గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ మీరు మైనస్ చేయడం వల్ల టోటల్ ఇన్కమ్ తగ్గుద్ది కాబట్టి యూ కెన్ పే లెస్ ట్యాక్స్. అవునా? అంటే ఇది మనకి అడ్వాంటేజ్. మరి చాలామంది వాళ్లకు డిజబిలిటీ లేకపోయినా సరే ఉంది అని చెప్పి డిడక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉందా? మీకు బాగా వినపడుతుంది కానీ మీరు యాక్ట్ చేస్తున్నారు. మీరు డిపార్ట్మెంట్కి ఏమని చెప్పారంటే నాకు వినపడదు కాబట్టి అస్సలు వినపడదు నాకు, కాబట్టి ఐఆమ్ హ్యావింగ్ సివియర్ డిసబిలిటీ, ఐఆమ్ రెడ్యూసింగ్ 1,25,000 అని చెప్తున్నారు. చాలామంది అలా చెప్పే పాసిబిలిటీ ఉందా? అంటే దీన్ని చాలామంది రాంగ్గా యూజ్ చేసే పాసిబిలిటీ ఉందా? మిస్యూజ్ చేసే పాసిబిలిటీ ఉందా? ఎస్. కాబట్టి డిపార్ట్మెంట్ ఏముంటుందంటే, బాబు చిన్న నీకు డిజబిలిటీ ఉన్నట్టుగా ఈ హౌ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్, గో టు డాక్టర్, ఈ హౌ టు బ్రింగ్ మెడికల్ సర్టిఫికేట్. డిజబిలిటీ ఉన్నట్టుగా డాక్టర్ మీకు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటేనే అప్పుడు యూ కెన్ క్లైమ్ దిస్ డిడక్షన్. సో దే కెప్ట్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? assessee has to produce medical certificate. Assessee has to produce medical certificate. మీలో ఎవరికైనా సరే ఆర్టికల్ నాలెడ్జ్ ఉంటే వైల్ ఫైలింగ్ ఐటీఆర్, వైల్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఈ హౌ టు అప్లోడ్ ఫామ్ నెంబర్ 10IA, ఫామ్ నెంబర్ 10IA. ఇతనికి డిజబిలిటీ ఉంది, సో అండ్ సో డాక్టర్ గివెన్ దిస్ సర్టిఫికేట్, ఆ డాక్టర్ మెంబర్షిప్ నెంబరు, ఇవన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయాలి మీరు. కాబట్టి అంత ఈజీగా మీరు ఈ డిడక్షన్ని క్లెయిమ్ చేసుకోలేరు. అండ్ ఈ హౌ టు అప్లోడ్ దట్ సర్టిఫికేట్ ఆల్సో. ఈ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అంటే నిజంగా మీకు డిజబిలిటీ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు బై అప్లోడింగ్ దట్ మెడికల్ సర్టిఫికేట్. ఓకేనా? ఇట్ ఈస్ ద కండిషన్. మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు వెంకటయ్య. ఇది సీరియస్ ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ సెయింగ్ జస్ట్ ఫర్ స్టోరీ, ఇట్ ఈస్ రియల్ ఎగ్జాంపుల్. హిజ్ నేమ్ ఈజ్ వెంకటయ్య. మీకు ఐడియా ఉంటుంది, డిజబిలిటీ ఉంటే కన్నా గవర్నమెంట్ గివింగ్ పెన్షన్. ఒకటి ఏజ్ అబౌవ్ 60 ఉన్నప్పుడు దే ఆర్ గివింగ్ పెన్షన్స్. అలాగే హ్యాండిక్యాప్డ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ గివింగ్ సమ్ పెన్షన్స్ కదా. సో ఇతను ఏం చేశాడంటే, నాకు వినపడదని చెప్పేసి ఈ అప్లైడ్ ఫర్ డాక్టర్ సర్టిఫికేట్. డాక్టర్ ఏం చేశాడంటే, అంటే అతను కెనాట్ గివ్ రాంగ్ సర్టిఫికేట్ కదా, నిజంగానే అతను వినపడకపోతే సర్టిఫికేట్ ఇవ్వాలి. డాక్టర్ నమ్మాడు, అంటే చాలా రకాల ట్రై చేశాడు. హలో నీకు వినపడుతుందా, హలో వినపడుతుందా నీకు, ఇలా ట్రై చేశాడు. అతను బాగా యాక్ట్ చేశాడు, వెంకటయ్య బాగా యాక్ట్ చేశాడు. డాక్టర్ నమ్మాడు, అరే నిజంగానే ఇతనికి వినపడదని చెప్పేసి సర్టిఫికేట్ ఇద్దామనుకున్నాడు. కానీ ఆ డాక్టర్ ఎలాంటి వాళ్ళని ఎంతోమంది చూసి ఉంటాడు కదా. చాలామంది పెన్షన్ కోసం రాంగ్గా సర్టిఫికేట్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉంది కదా. కాబట్టి ఆ డాక్టర్ లాస్ట్లో ఏం చేశాడంటే ఒక కాయిన్ కింద వేశాడు. నాదే 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 అన్నాడు ఆయన. అంటే ఆ కాయిన్ నాదే నాదే అన్నాడు, అంటే దొరికిపోయాడు అనమాట. కాబట్టి యూ హ్యావ్ టు యాక్ట్ వెల్, డోంట్ యాక్ట్ ఆఫ్, యూ హ్యావ్ టు యాక్ట్ ప్రాపర్లీ. కాబట్టి అతనికి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అంటే డాక్టర్ కూడా మీకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే నిజంగానే మీకు ఉంటేనే ఇస్తాడు. మీరు ఇచ్చే ఒక 1,000 కోసమో 2,000 కోసమో వాళ్ళు రాంగ్ సర్టిఫికేట్స్ ఇవ్వరు. నిజంగా మీకు డిజబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. సో యూ హ్యావ్ టు గెట్ మెడికల్ సర్టిఫికేట్, అప్పుడే యూ కెన్ క్లెయిమ్ దిస్ డిడక్షన్. ఓకేనా? ఒక్కసారి ఎగ్జామ్లో ఇచ్చారండి, ఏమని ఇచ్చారంటే, ఒక పర్సన్కి హైపర్ టెన్షన్ ఉంది. హైపర్ టెన్షన్, బీపీ, కోపం వస్తే ఎలా ఉంటుందంటే అసలుగా హైపర్ టెన్షన్, బీపీ ఉందన్నమాట. అతనికి హైపర్ టెన్షన్ ఉంది కాబట్టి హీ వాంట్స్ టు క్లైమ్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80U. క్లైమ్ చేసుకోవచ్చా అని ఎగ్జామ్లో ఇచ్చారండి. ఒకసారి మీరు చెప్పండి, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉంటే 80U డిడక్షన్ క్లైమ్ చేసుకోవచ్చా? ఇప్పుడు విన్నారు కదా మీరు, క్లైమ్ చేసుకోవచ్చా? ఎనీబడి? ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే 80U టాకింగ్ అబౌట్ డిజబిలిటీ, అంటే నీకు ఒక కాల్ లేకపోవడం, లేదా వినపడకపోవడం, కనపడకపోవడం, నీ మైండ్ బాగాలేకపోవడం, ఇలాంటివి. హైపర్ టెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది డిసీజ్. అది ఒక డిసీజ్ లాంటిది. మీకు మైగ్రేను,
నీ పెయిన్స్, థైరాయిడ్, బీపీ, ఇవి డిసీజెస్ కదా, నాట్ డిజబిలిటీస్. కాబట్టి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఏఈటీయూ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే నో, నో, కెనాట్. ఇంకొకసారి ఎగ్జామ్లో ఈ విధంగా ఇచ్చారండి. ఒక పర్సన్కి డిజబిలిటీ ఉంది, నిజంగానే హ్యాండిక్యాప్డ్, వీల్ చైర్లో ఉన్నాడు, నిజంగానే హ్యాండిక్యాప్డ్, నాట్ లయింగ్, నిజంగానే డిజబిలిటీ ఉంది. కానీ అతను చాలా చాలా రిచ్. ఎంత రిచ్ అంటే అదో టైప్ అన్నమాట, అంత రిచ్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, బాబు చిన్న, నువ్వు చాలా రిచ్ కదా, నీకు డిజబిలిటీ ఉన్నా సరే నువ్వు చాలా రిచ్ కదా, కాబట్టి నీకు ఏఈటీయూ డిడక్షన్ ఇవ్వమని చెప్పింది డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ కరెక్టా రాంగా? ఇఫ్ యూ సీ ఎగ్జాంపుల్, ఊపిరి మూవీ. ఊపిరి మూవీలో అప్పుడప్పుడు నాగార్జునకి ఊపిరి ఆడదు. హ్యావ్ యూ సీన్ ఊపిరి మూవీ? ఆ మూవీలో నాగార్జున ఈజ్ వెరీ రిచ్ పర్సన్, వెరీ రిచ్, కానీ హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు నాగార్జున కెన్ క్లెయిమ్ ఏఈటీయూ డిడక్షన్ కెనాట. డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, నాగార్జున నువ్వు చాలా రిచ్ కదా, కాబట్టి నీకు ఏఈటీయూ ఇవ్వమని చెప్తున్నారు. అలా అనొచ్చా? నో, అనకూడదు అట్లా. ఇక్కడ ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. నువ్వు రిచ్చా పూరా కాదు, నీకు డిజబిలిటీ ఉంటే యూ కెన్ క్లెయిమ్ డిడక్షన్. సో నాగార్జున కెన్ క్లెయిమ్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80U. అండర్స్టూడా? ఎంత ఇన్కమ్ ఉన్నా సరే మీకు డిజబిలిటీ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. దిస్ సెక్షన్ టాకింగ్ అబౌట్ డిజబిలిటీ, హ్యాండిక్యాప్డ్, నాట్ టాకింగ్ అబౌట్ హెల్త్ ప్రాబ్లమ్స్. డిజబిలిటీ వేరు, డిసీజ్ వేరు. దిస్ సెక్షన్ ఈజ్ అబౌట్ డిజబిలిటీ. What is the amount of deduction? Normal disability 75,000, severe disability 1,25,000. You have to produce medical certificate. It is 80U. Okay, next. Come to section 80DD. Section 80DD. What is section 80DD, you know? Dependent suffering with disability. Dependent suffering with disability. అససీకి డిజబిలిటీ ఉంటే సెక్షన్ 80U. అససీకి డిజబిలిటీ ఉంటే సెక్షన్ 80U. డిపెండెంట్కు డిజబిలిటీ ఉంటే డిడి. హౌ టు రిమెంబర్? డి పర్ డిపెండెంట్, ఇంకొక డి పర్ డిజబిలిటీ. డిపెండెంట్ విత్ డిజబిలిటీ డిడి. యు అససి, యు నీకు డిజబిలిటీ ఉంటే, అససీకి డిజబిలిటీ ఉంటే, అంటే నీకు డిజబిలిటీ ఉంటే 80U. వెలిగిందా? 80U అంటే నీకు డిజబిలిటీ ఉంటే 80U. నీ పైన డిపెండ్ అయిన వాళ్ళకు డిపెండెంట్ విత్ డిజబిలిటీ డిడి. డి పర్ డిపెండెంట్, డి పర్ డిజబిలిటీ. ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపెండెంట్? Dependent includes spouse, children, parents, brothers and sisters. అంతే. అససీ పైన డిపెండ్ అయిన వాళ్ళకు డిజబిలిటీ ఉందండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపెండెంట్? స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఓన్ బ్రదర్స్, ఓన్ సిస్టర్స్, అంటే సిబ్లింగ్స్, నాట్ కజిన్స్, సిబ్లింగ్స్. ఓకేనా? స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళకి డిజబిలిటీ ఉంటే అప్పుడు డిడి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజబిలిటీ? Disability includes same as 80U. Disability includes what is first one? Physical disability.
అంటే హ్యాండిక్యాప్డ్. అండ్ వాట్ ఈస్ సెకండ్ వన్? మెంటల్ డిజబిలిటీ, అన్సౌండ్ మైండ్, సేమ్ యాజ్ 80U. 80U అంటే నువ్వు నీకు డిజబిలిటీ ఉంటే 80U, నీ పైన డిపెండ్ అయిన వాళ్ళకు డిపెండెంట్ విత్ డిజబిలిటీ DD. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డిడక్షన్? నార్మల్ డిజబిలిటీ ఉంది కానీ తక్కువ ఉంది. నార్మల్ డిజబిలిటీ రూపీస్ 75,000. సివియర్ డిజబిలిటీ రూపీస్ 1,25,000. సేమ్ యాజ్ అబవ్ కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సివియర్ డిజబిలిటీ? మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80%. డిజబిలిటీ ఎక్కువ ఉంది. దీస్ డిడక్షన్స్ ఆర్ ఫిక్స్డ్. అంటే మీరు అమౌంట్ తక్కువ స్పెండ్ చేసినా ఎక్కువ స్పెండ్ చేసినా దీస్ డిడక్షన్స్ ఆర్ ఫిక్స్డ్. యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్. మీకు డిజబిలిటీ ఉన్నంత కాలం యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్. వెయిట్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ కండిషన్స్. కండిషన్స్లో ఆల్రెడీ ఫస్ట్ వన్, సెకండ్ కండిషన్ ఇయర్ ఇంపార్టెంట్. కండిషన్స్లో ఫస్ట్ వన్ ఆల్రెడీ వాట్ ఈ ఫస్ట్ వన్? హ్యాస్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. అంటే డిజబిలిటీ ఉన్నట్టుగా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. ఇది సేమ్ యాజ్ అబౌవ్. దెర్ ఈస్ సెకండ్ కండిషన్ ఆల్సో. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి 80Uలో దెర్ ఈస్ ఓన్లీ వన్ కండిషన్, హ్యాస్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. DDలో దెర్ ఈస్ వన్ మోర్ కండిషన్. వాట్ ఈస్ దట్ అంటే assessee has to spend some amount on medical treatment of dependent. అంటే అసెసీ ఆ డిపెండెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. అంటే అసెసీ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్కి డిజబిలిటీ ఉంది, వాళ్ళ బ్రదర్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. నువ్వు ఎంత స్పెండ్ చేసినా డిడక్షన్ మాత్రం నీకు ఎంత ఇస్తారంటే 75,000 లేదా 1,25,000. నిజం. మిస్టర్ ఏ ఉన్నాడు, మిస్టర్ ఏ అసెసీ. మిస్టర్ ఏ బాగానే ఉన్నాడు, మిస్టర్ ఏకి డిజబిలిటీ లేదు. మిస్టర్ ఏ అసెసీ, అతను బాగానే ఉన్నాడు. వాళ్ళ బ్రదర్కి డిజబిలిటీ ఉంది. మిస్టర్ ఏ వచ్చేసి వాళ్ళ బ్రదర్ డిజబిలిటీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. అప్పుడు మిస్టర్ ఏ అసెసీ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80 DD. మీకు డిడక్షన్ రావాలి అంటే DD డిడక్షన్ మీకే వస్తుంది, మీ బ్రదర్ కాదు. కానీ మీ బ్రదర్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం మీరు ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేస్తే అప్పుడు యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80 DD. ఐఎమ్ గివింగ్ క్లారిటీ. సపోజ్ మీ బ్రదర్ డిజబిలిటీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం యు ఆర్ స్పెండింగ్ ఎగ్జాంపుల్ 10,000. డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 75,000. సపోజ్ అతని మెడికల్ ట్రీట్మెంట్ కోసం యు ఆర్ స్పెండింగ్ 2 lakhs. డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 75,000. నార్మల్ అయితే. సివియర్ అయితే 1,25,000. అసెసీకి 80 DD డిడక్షన్ రావాలి అంటే వాళ్ళ డిపెండెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. కానీ ఎంత అమౌంట్ స్పెండ్ చేసినా డిడక్షన్ మాత్రం 75,000 లేదా 1,25,000. ఒకవేళ మీరు మీ బ్రదర్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ₹1 కూడా స్పెండ్ చేయలేదు, అప్పుడు మీకు డిడక్షన్ రాదు. ఎంతో కొంత అమౌంట్ అయితే స్పెండ్ చేయాలి. కానీ 80Uలో ఇఫ్ యూ స్పెండ్ నో అమౌంట్ ఆల్సో, అక్కడ డిడక్షన్ వస్తుంది. అంటే మీరు ₹1 కూడా స్పెండ్ చేసుకోకపోయినా మీకు 80U వస్తుంది. DD రావాలంటే మాత్రం డిపెండెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం మీరు ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. కానీ మీరు ఎంత అమౌంట్ స్పెండ్ చేసినా డిడక్షన్ మాత్రం ఫిక్స్డ్ 75,000 లేదా 1,25,000.
లేదా లేదా హ్యాస్ టు డిపాజిట్ సమ్ అమౌంట్ ఇన్ LIC or UTI. UTI stands for Unit Trust of India. Has to deposit some amount in LIC or UTI for the benefit of dependent. Anyone, no need of both. ఒకటి వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేయండి, లేదా వాళ్ళ బెనిఫిట్ కోసం LICలో లేదా UTIలో అమౌంట్ డిపాజిట్ చేయండి. ఎనీవన్ అంటే నిజంగా మీరు వాళ్ళ కోసం కేర్ తీసుకోవాలి. అప్పుడు యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80 DD. 80 యూకి DDకి డిఫరెన్స్ ఏంటి? 80 యూలో ఇఫ్ యూ స్పెండ్ నో అమౌంట్ ఆల్సో డిడక్షన్ ఈజ్ అలౌడ్. DDలో మాత్రం మీరు ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేసి ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక నోట్ చెప్పబోతున్నాను. మిస్టర్ ఏ ఎవరంటే అససి. ఓయ్ మిస్టర్ ఏ అససి. వాళ్ళ బ్రదర్కి మిస్టర్ ఏ వాళ్ళ బ్రదర్కి డిజబిలిటీ ఉంది. మిస్టర్ ఏ ఎవరు? అససి. వాళ్ళ బ్రదర్కి డిజబిలిటీ ఉంది. మిస్టర్ ఏ స్పెంట్ రూపీస్ 10,000. నార్మల్ డిజబిలిటీ ఉంది. ఇప్పుడు మిస్టర్ ఏ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 DD. అంతేనా? మిస్టర్ ఏ వాళ్ళ బ్రదర్ కోసం ఎంతో కొంత అమౌంట్ స్పెండ్ చేస్తే మిస్టర్ ఏ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 DD. హౌ మచ్ యూ కెన్ క్లైమ్? 75,000 నార్మల్ కాబట్టి. ఒకవేళ సివియర్ ఏంటి కన్నా 1,25,000. బట్ వాళ్ళ బ్రదరు 80 క్లైమ్ చేసుకోకూడదు. వాళ్ళ బ్రదర్ 80 క్లైమ్ చేసుకోకూడదు. వాళ్ళ బ్రదరు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏమవుతాడు? అససి కదా. అతను 80 క్లైమ్ చేసుకోకూడదు. అతనికి డిజబిలిటీ ఉంది కాబట్టి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏమవుతాడు అంటే అససి అవుతాడు. అతను 80 క్లైమ్ చేసుకుంటే ఇతనికి DD రాదు. అతను 80 క్లైమ్ చేసుకోకపోతేనే ఈ విల్ గెట్ DD. అతను ఒకవేళ 80 క్లైమ్ చేసుకుంటే అప్పుడు మీకు DD రాదు. టూ బెనిఫిట్స్ నాట్ అలౌడ్. మీ బ్రదర్ 80 క్లైమ్ చేసుకున్నాడా? యూ డోంట్ క్లైమ్ DD. మీ బ్రదర్ 80 క్లైమ్ చేసుకోలేదా? యూ కెన్ క్లైమ్ DD. ఎనీ వన్ బెనిఫిట్. అండర్స్టూడ్? ఎస్. ఇట్ ఈస్ అబౌట్ DD. 80 DD టాక్స్ అబౌట్ డిజబిలిటీ, హ్యాండిక్యాప్డ్, నాట్ డిసీజ్. డిజబిలిటీ. నీకు డిజబిలిటీ ఉంటే 80 నీ పైన డిపెండ్ అయిన వాళ్ళకి డిజబిలిటీ ఉంటే DD. 80లో అమౌంట్ స్పెండ్ చేయకపోయినా సరే ప్రాబ్లం లేదు. DDలో మాత్రం ఎంత కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి. యూలో అయినా DDలో అయినా డిడక్షన్స్ ఆర్ ఫిక్స్డ్. యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్. డిజబిలిటీ ఉన్నంత కాలం యూ కెన్ టేక్ ఎవరీ ఇయర్. అక్కడ వాట్ ఈస్ కామన్ కండిషన్? యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. హైపర్ టెన్షన్ ఈస్ నాట్ కవర్డ్. ఇన్కమ్ ఈస్ నాట్ ఏ క్రైటీరియా. డన్నా? నెక్స్ట్ సెక్షన్ 80 DDB. డీపర్ డేంజరస్. డీపర్ డిసీజ్. డేంజరస్ డిసీజ్. తెలుగులో డేంజరస్ ఏమంటాం మనం? భయంకరమైన. DDB టాకింగ్ అబౌట్ మేజర్ డిసీజెస్. 80 DD ఏమో డిజబిలిటీ, హ్యాండిక్యాప్డ్, డిజబిలిటీ. ఇదేమో డిసీజ్. DDB టాకింగ్ అబౌట్ డిసీజ్ అంటే హెల్త్ ఇష్యూ, హెల్త్ ప్రాబ్లం.
అన్ని డిసీజెస్ కాదు, ఓన్లీ మేజర్ డిసీజెస్, ఓన్లీ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్. Examples for some major health issues. You can take example cancer. You can take example AIDS or HIV. You can take example hemophilia. Hemophilia. ఎప్పుడైనా విన్నారా హీమోపిలియా? హీమోపిలియా అంటే వాళ్ళకి బ్లడ్ క్లాట్ అవ్వదు. అంటే ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఇంకా బ్లడ్ వస్తూనే ఉంటుంది, అంత ఈజీగా వాళ్ళకి క్లాట్ అవ్వదు. హీమోపిలియా డిసీజ్ ఉంటే కనుక మీకు బ్లడ్ క్లాట్ అవ్వదు. నార్మల్గా ఏంటి, దెబ్బ తగిలినప్పుడు కొంచెం బ్లడ్ వస్తే తర్వాత ఆగిపోతుంది కదా, వాళ్ళకి బ్లడ్ అంత ఈజీగా ఆగిపోదు, వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ తలసేమియా. తలసేమియా అంటే వాళ్ళ బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళకి అప్పుడప్పుడు బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. తలసేమియా అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. క్రోనిక్ రెనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్, ఎక్సెట్రా. లేదా న్యూరలాజికల్ డిసీజు అంటే నరాల డిసీజు, ఇలాంటివన్నీ కవర్ అవుతాయి. అంటే ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇవి ఫైనల్ కాదు. యూ కెన్ టేక్ ఎనీ మేజర్ డిసీజ్. నార్మల్ హెడేక్, నార్మల్ కోల్డ్, కఫ్, ఫీవర్ ఇవి కాదు. ఓకేనా? దే ఆర్ టాకింగ్ అబౌట్ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్. వాట్ అబౌట్ ఫీవర్, కోల్డ్, కఫ్, హెడేక్, అవన్నీ నార్మల్ హెల్త్ ప్రాబ్లమ్స్, అవి మేజర్ డిసీజ్ కాదు. దే ఆర్ టాకింగ్ అబౌట్ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్. గట్ ఇట్? ఎస్. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే అప్పుడు డిడిబి ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డిడక్షన్? ఏజ్ గిన అక్కడ చూడండి, 80Uలో డిడిలో టైప్ ఆఫ్ డిసబిలిటీ, నార్మల్, సివియర్. ఇక్కడ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఇవన్నీ ఎలాగో సివియరే. ఏజ్ గిన బిలో 60 ఇయర్స్ ఉంటాయి, అప్పుడు 40,000 ఆర్ అమౌంట్ స్పెంట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇక్కడ 40,000 ఫిక్స్డ్ కాదు, 40,000 ఆర్ మీరు ట్రీట్మెంట్ కోసం ఆ ఇయర్లో ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. యూలో ఫిక్స్డ్, మీరు ఎంత అమౌంట్ స్పెండ్ చేసినా అమౌంట్ స్పెంట్ ఈజ్ నాట్ రిలవెంట్ కదా, కానీ ఇక్కడ మాత్రం అమౌంట్ స్పెంట్ ఈజ్ రిలవెంట్. 40,000 ఆర్ అమౌంట్ స్పెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. మీరు ఆ ఇయర్లో మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, ఆర్ 40,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. నెక్స్ట్, ఇఫ్ ఏజ్ ఈజ్ 60 ఇయర్స్ ఆర్ అబోవ్, అంటే సీనియర్ సిటిజన్స్, అప్పుడు ₹1 lakh ఆర్ అమౌంట్ స్పెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. 40,000 ఆర్ అమౌంట్ స్పెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, 1 lakh ఆర్ అమౌంట్ స్పెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అక్కడేమో డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ డిసబిలిటీ, ఇక్కడ డిపెండ్స్ ఆన్ ఏజ్. డిసబిలిటీకి అసెసీకి డిసబిలిటీ ఉంటే 80U, డిపెండెంట్కి డిసబిలిటీ ఉంటే డిడి కదా. ఇన్ కేస్ ఆఫ్ డిసబిలిటీ మీకు డిసబిలిటీ ఉంటే 80U, మీ పైన డిపెండ్ అయిన వాళ్ళకు ఉంటే డిడి. మరి డిడిబి ఎవరికి? డిడిబి అసెసీకా డిపెండెంట్గా? ఇద్దరికి సేమ్ సెక్షన్. అసెసీకి డిసీజ్ ఉన్నా, అసెసీ పైన డిపెండ్ అయిన వాళ్ళకు డిసీజ్ ఉన్నా సరే సేమ్ సెక్షన్. వాళ్ళ ఏజ్ బిలో 60 ఉంటే 40,000, ఏజ్ అబౌవ్ 60 ఉంటే 1 lakh ఆర్ అమౌంట్ స్పెండ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే ఈ సెక్షన్ ఎవరికంటే ఫర్ అసెసీ యాజ్ వెల్ యాజ్ డిపెండెంట్.
ఫర్ అసెసీ యాజ్ వెల్ యాజ్ డిపెండెంట్. ఇక్కడ సపరేట్ సెక్షన్ లేదు, అసెసీకి ఉన్న డిపెండెంట్కి ఉన్న సేమ్ సెక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపెండెంట్? సేమ్ యాజ్ అబౌవ్. డిపెండెంట్ మీన్స్ సేమ్ యాజ్ అబౌవ్. స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇద్దరికి సేమ్ సెక్షనే. ఇక్కడ ప్రతి డిసీజ్ కవర్ అయిందంటే నో, ఓన్లీ మేజర్ డిసీజ్. వాట్ అబౌట్ హెడేక్, ఫీవర్? నో, అవన్నీ నార్మల్ హెల్త్ ప్రాబ్లమ్స్, అవి కవర్ అవ్వలేదు. ఇక్కడ కూడా దెర్ ఈస్ కండిషన్. మీకు ఇలా మేజర్ డిసీజ్ ఉన్నట్టుగా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. హ్యాస్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. హ్యాస్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. ఇది కామన్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ కండిషన్ అంటే, చాలా మందికి డిసీజ్ లేకపోయినా సరే టు రెడ్యూస్ ఇన్కమ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ ఉందా, కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే నీకు ఇలాంటి డిసీజ్ ఉన్నట్టుగా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ డాక్టర్ సర్టిఫికేట్. ఓకేనా? యుడిడి డిసబిలిటీ, డిడిబి డిసీజ్, మేజర్ డిసీజ్. అసెసీకి ఏటీయు, డిపెండెంట్ డిడి. ఇన్ కేస్ ఆఫ్ డిసీజ్ అసెసీకి ఉన్న డిపెండెంట్కి ఉన్నా సరే డిడిబి. అక్కడ డిపెండ్స్ ఆన్ డిజబిలిటీ, నార్మల్ డిజబిలిటీ, సివియర్ డిజబిలిటీ. ఇక్కడ డిపెండ్స్ ఆన్ ఏజ్. అక్కడ నార్మల్గా ఉంటే 75,000, సివియర్గా ఉంటే 1,25,000. ఇక్కడ ఏజ్ బిలో 60 ఉంటే 40,000, ఏజ్ అబౌవ్ 60 ఉంటే 1 lakh. అక్కడ ఫిక్స్డ్. ఇక్కడ మీరు అమౌంట్ స్పెండ్తో కంపేర్ చేయాలి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. దేర్ అండ్ ఇయర్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్. నెక్స్ట్ సెక్షన్ 80E. సెక్షన్ 80E చూడండి. యూ హ్యావ్ టు డూ క్యూములేటివ్ రివిజన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు 80E చెప్పుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి, మీ మైండ్లో విత్ ఇన్ 10 seconds వన్స్ యూ హ్యావ్ టు రీకాల్ 80U, DD, DDB. ఆఫ్టర్ గోయింగ్ టు నెక్స్ట్ సెక్షన్ విత్ ఇన్ 20 seconds యూ హ్యావ్ టు రీకాల్ 80U, DD, DDB, 80E. ఆ విధంగా మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. యూ హ్యావ్ టు డూ క్యూములేటివ్ రివిజన్. అది చేయండి, చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకా చదవడం అవసరం ఉండదు. వింటున్నప్పుడే వైల్ రీడింగ్ ఫర్ ఫస్ట్ టైం యూ హ్యావ్ టు డూ క్యూములేటివ్ రివిజన్. అప్పుడు మీకు అర్థమైంది, అరే మనకు అన్నీ గుర్తుంటున్నాయా లేదా ఎక్కడైనా స్ట్రక్ అవుతున్నామా, మీకు అర్థమైపోద్ది. స్ట్రక్ అయితే అక్కడికి వెళ్ళి యూ కెన్ గో త్రూ వన్స్. కమ్ టు 80E. ఈ పర్ ఎలిఫెంట్, అది చిన్నప్పుడు. ఇప్పుడు మీరు పెద్ద అయ్యారు కదా, కాబట్టి థింక్ బిగ్. ఈ పర్ ఎడ్యుకేషన్. చెప్పండి, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఈ పర్ ఎడ్యుకేషన్? చాలా మంది స్టూడెంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టడీ అమౌంట్ లేక మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ లోన్స్ కదా, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఎడ్యుకేషనల్ లోన్స్ కదా, ఎడ్యుకేషనల్ లోన్. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటే మీరు ఏం చేయాలి? ఇఫ్ యూ టేక్ ఎనీ లోన్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ లోన్, మీరు బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్ అంటే ఎవరైనా సరే ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకొని ఆ లోన్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, మనకి పే చేసే వాళ్ళకి ఎక్స్పెండిచర్ కదా. ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని 80E ప్రకారం కెన్ టేక్ యాజ్ డిడక్షన్. ఆ ఇయర్లో సపోజ్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎంఎస్ అంటే వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు, లేదా ఇండియాలోనే ఫర్ ది పర్పస్ ఆఫ్ MBBS, ఫర్ ది పర్పస్ ఆఫ్ బీటెక్, చాలామంది నవేడేస్ టేకింగ్ ఎడ్యుకేషనల్ లోన్స్ కదా. సపోజ్ యూ టుక్ లోన్ ఆఫ్ 10 lakhs. మీరేం చేయాలి ఇప్పుడు బ్యాంక్కి? ఎవరి ఇయర్ హౌ టు పే ఇంట్రెస్ట్ కదా. సపోజ్ ఆ ఇయర్లో యూ పెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 lakhs. ఇప్పుడు ఆ 2 lakhs మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. సపోజ్ ఆ ఇయర్లో యూ పెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3 lakhs. ఆ 3 lakhs మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. లిమిట్ ఏం లేదు, నో లిమిట్. ఆ ఇయర్లో మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ మొత్తాన్ని 80E ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. ఎంటైర్ ఇంట్రెస్ట్ ఈజ్ allowed as deduction under section 80E. లిమిట్ ఏం లేదు, మీరు ఆ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ మొత్తాన్ని
80E ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి 80E ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్. దానివల్ల మీ టోటల్ ఇన్కమ్ తగ్గిపోద్ది. డిడక్షన్స్ ఏదైనా కావచ్చు, దానివల్ల మన ఇన్కమ్ తగ్గిపోద్ది. వీ కెన్ పే లెస్ ట్యాక్స్. డిడక్షన్స్ అనేవి మనకు చాలా అడ్వాంటేజ్. డిడక్షన్స్ లేకపోతే కనుక మనం ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి. ఈ డిడక్షన్స్ వల్ల మన ట్యాక్స్ చాలా వరకు తగ్గుద్ది. టుమారో మీరు ఆర్టికల్స్లో ఉన్నప్పుడు ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా అర్థమవుతాయి. డిడక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ మీకు ఆర్టికల్స్లో ఉన్నప్పుడు చాలా బాగా అర్థమైద్ది. ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్, నో లిమిట్. ఆ ఇయర్లో మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. లోన్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ విచ్ పర్పస్? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఎల్కేజీనా యూకేజీనా అంటే ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ హైయర్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ higher education. What is the meaning of higher education? After intermediate, after +2, after intermediate, after +2. Can I say MBBS, BTech, BCom, yes, MS, yes, MBA, yes, MCA, yes, CA, CMA. సిఏ వాళ్ళకు సిఎంఏ వాళ్ళకు ఎవ్వరు కూడా ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వడం లేదు. మీరు కావాలంటే బీటెక్ చేయండి, లోన్ ఇస్తారు. ఇఫ్ యూ డూ ఎంబీబీఎస్ లోన్ ఇస్తారు. ఇఫ్ యూ డూ ఎంఎస్ లోన్ ఇస్తారు. ఇఫ్ యూ డూ ఎంబీఏ లోన్ ఇస్తారు. ఇఫ్ యూ డూ సిఏ, ఇఫ్ యూ డూ సిఎంఏ లోన్ ఇవ్వడం లేదు. బై సీయింగ్ యువర్ ఫేస్ నో వన్ విల్ గివ్ లోన్. ఎందుకు చెప్పనా? ఎందుకంటే సిఏలో సిఎంఏలో పాస్ అవుతారని గ్యారంటీ ఉండదు, చాలా లెస్ గ్యారంటీ కదా. అంటే మీ పైన మీకే నమ్మకం ఉండదు. బ్యాంకర్ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, నువ్వు రేపు సిఏ పాస్ అవుతావనే గ్యారంటీ ఉందా అని. అప్పుడు నువ్వే ఆలోచిస్తావు. అంటే మన పైన మనకే నమ్మకం ఉండదు. అలాంటప్పుడు బ్యాంకర్ హౌ యూ విల్ బిలీవ్? టుమారో మీరు రీపే చేయాలంటే మీ కోర్సు అయిపోవాలా, అంటే మీరు పాస్ అవ్వాలా. మీరు పాస్ అయ్యి మీరు జాబ్లో జాయిన్ అవుతేనే కదా మీరు ఆ లోన్ రీపే చేయగలుగుతారు. కాబట్టి బ్యాంకర్ ఏమంటాడంటే, మీ సిఏ వాళ్ళు మీరు ఎప్పుడు పాస్ అవుతారో మీకే తెలియదు, మాకు ఎలా తెలుస్తుంది? మేము లోన్ ఇస్తే మాకు మీరు రీపే చేయలేకపోవచ్చు కాబట్టి లోన్ ఇవ్వమంటున్నారు. సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి ఎవరు లోన్ ఇవ్వడం లేదండి. టూ మచ్ అది. ఒకవేళ ఇస్తేగినా ఇవ్వడం లేదు, ఇస్తేగినా ఈ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ కదా. ఆ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ యూ కెన్ టేక్ యాజ్ అ డిడక్షన్. యూ కెన్ టేక్ లోన్ ఫర్ ఎనీ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ బియాండ్ ఇంటర్మీడియట్, బియాండ్ +2. డిగ్రీ ఆల్సో ఓకే, ఎంబీబీఎస్, ఎంసీఏ ఇవన్నీ ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? హైయర్ ఎడ్యుకేషన్. అంటే వాట్ ఈస్ 80E అంటే ఇంట్రెస్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషనల్ లోన్. కానీ మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు స్టడీ డిగ్రీ 2 lakhs అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఎల్కేజీ 3 lakhs అవుతుంది. అంటే నవేడేస్ డిగ్రీ ఫీజు కంటే ఎల్కేజీ ఫీజు ఎక్కువ ఉందండి. వాళ్ళు చెప్పేదేమో మహా అయితే ఏబిసిడీలు చెప్తారు అంతే. ఆ ఎల్కేజీ మొత్తం, ఆ యూకేజీ మొత్తం మహా అయితే ఆ స్లేట్లో ఇటువైపు ఉంటుంది, అటువైపు ఉంటుంది అంతే. లేదా ఏబిసిడీలు ఉంటాయి. ఫర్ దట్ యూ హ్యావ్ టు పే 2 lakhs. అంటే ఫ్యూచర్లో దే విల్ గివ్ లోన్స్ ఫర్ ఎల్కేజీ ఆల్సో, ఫర్ యూకేజీ ఆల్సో. డౌట్ ఏం లేదు, మీరే చూడండి కావాలంటే. నెక్స్ట్ విత్ ఇన్ 3-4 years దే విల్ గివ్ లోన్స్ ఫర్ ఎల్కేజీ ఆల్సో. అయినా ఎల్కేజీ స్టూడెంట్కి 2 lakhs 3 lakhs ఏంటండి? మళ్ళీ సీట్ దొరకడం లేదు, ఏదేదో మాట్లాడుతుంటారు అసలు. అయినా టూ మచ్ కదా అది. వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అప్ టు 10th class. వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. అదే సేమ్ అదే ఉంటుందండి అక్కడ కూడా. బట్ నేను గ్యారంటీగా మీకు చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను. అప్పుడు మేము సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు, జస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ వచ్చేసి ఊరికి ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer బయట ఉండేది. మా ఊర్లో అప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 members ఉండేవాళ్ళండి. ఊరికి 1/2 kilometer దూరంలో గవర్నమెంట్ స్కూల్ ఉండేది. 1/2 kilometer దూరంలో. ఆఫ్టర్నూన్ 1 hour బ్రేక్ ఇచ్చేవాళ్ళు, అంటే 1 to 2 బ్రేక్ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిరోజు మేము ఏం చేయాలంటే 1 to 20 tables రాయాలి ఆ స్లేట్లో. 1 table, 2 table, 3 table అన్ని నీట్గా రాయాలి.
ఈ పక్క ఒక 10 టేబుల్స్, ఇంకొక సైడ్ ఒక 10 టేబుల్స్ రాయాలి. ఎప్పుడు ఈ 1 అవర్లోనే. అది మాకు రూల్, అది మా స్కూల్లో. అంటే ఈ 1 అవర్లోనే మేము ఇంటికి వెళ్ళి వీ హ్యావ్ టు ఈట్ లంచ్. వచ్చేలోపు మళ్ళీ ఆ 1 to 20 టేబుల్స్ రాయాలి. మళ్ళీ ఆయన వచ్చిన వెంటనే చూస్తాడు, మళ్ళీ ఈ విల్ నాట్ గివ్ 5 minutes టైం ఆల్సో. అన్ని స్లేట్స్ అక్కడ పెట్టాలి. వచ్చిన వెంటనే ఆడ స్లేట్ పెట్టి లోపలికి రావాలి. మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఈ స్కూల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే స్లోగా ఒక అడుగు వేయడం, ఒక టేబుల్ రాయడం, మళ్ళీ కొంచెం వాక్ చేయడం, ఒక టేబుల్ రాయడం. అంటే స్లోగా నడుచుకుంటూ అవి రాసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఇంటికి వెళ్ళేలోపు 20 టేబుల్స్ రాసేవాళ్ళం. తినేవాళ్ళం, కొంచెం ఆడుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం, అక్కడ పెట్టేవాళ్ళం స్లేట్. సెకండ్ క్లాస్లోనే అండి మాకు అప్ టు 20 టేబుల్ వచ్చేటివి. కానీ ఇప్పుడు యూ డోంట్ ఈవెన్ బిలీవ్, వాని ఫీజు ఏమో 2 lakhs 3 lakhs ఉంటుంది. మళ్ళీ వానికి రకరకాల డ్రెస్సులు వేసుకుంటాడు, వాడు ఏదో యూనిఫామ్ అంటాడు, షూ అంటాడు, రకరకాల బుక్కులు ఇస్తారు. కానీ నువ్వు 10 into 5 ఎంతరా అంటే వాడు 13 అంటున్నాడు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. 3rd class అంటాడు, 4th class అంటాడు, ఏ స్కూల్ రా అంటే ఏదో చెప్తాడు, వాడు ఏదేదో చెప్తాడు. 13 into 4 ఎంతరా అంటే వాడు 10 అంటున్నాడు, తక్కువ 10 అంటున్నాడు. కాదురా అంటే 20 అంటున్నాడు. ఈజ్ నాట్ ఈవెన్ థింకింగ్. నువ్వు ఎన్నో క్లాస్ అంటే 4th అంటున్నాడు మళ్ళీ. అదనే కదండి, వాళ్ళకు ఏమి నాలెడ్జ్ లేదు, అసలు ఏమి నాలెడ్జ్ లేదు. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్, దే డోంట్ హ్యావ్ ఈవెన్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆల్సో. అంటే వాళ్ళకు లోక జ్ఞానం కూడా పెద్దగా ఏం తెలియదు. ఎందుకంటే చూడండి, వాడు మార్నింగ్ 7కి లేయాలి, 7కి ఏమి ఇంటి దగ్గర బస్సు వస్తుంది. అంటే వాడు 6కు లేయాలి, చెప్పాలంటే 6 to 7 రెడీ అయ్యి అక్కడ ఉండాలి. 7 o'clock బస్సు వస్తుంది, ఆ స్కూల్ ఎక్కడో ఉంటుంది. వీడు 8:30 కల్లా ఈ 7 to 8:30 అందరిని ఎక్కించుకుంటూ ఆ బస్సు అక్కడ బయలుదేరాలి. వీడు ఆ బస్సులో ఒక 1.5 hours కూర్చోవాలి. ఆడికి 8:30కి వెళ్తాడు. మళ్ళీ స్కూల్ అయిపోయేలోపు 4 or 5 అయింది. ఇంటికి వచ్చేలోపు 6 అయింది. మళ్ళీ 7 నుంచి మళ్ళీ ట్యూషన్ అనమాట. ప్రతి స్టూడెంట్కి ట్యూషన్. అసలు ఎంత కామెడీ అండి. 2 lakhs మీరు పెట్టి స్కూల్కి పంపిస్తూ మళ్ళీ మీరు ట్యూషన్ పంపిస్తున్నారంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంటే స్కూల్లో ఏం చెప్పడం లేదనే కదా. అర్థమవుతుందా మీకు లాజిక్? అంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మీరు ట్యూషన్ పంపిస్తున్నారంటే స్కూల్లో ఏం చెప్పడం లేదనే కదా. స్కూల్లోనే చదువు, స్కూల్లోనే అన్నీ అయిపోవాలి కదండి. వాడు మార్నింగ్ 8 to evening 4 వరకు అక్కడ ఉన్నప్పుడు స్కూల్లోనే చెప్పడం అయిపోవాలి, చదువుకోవడం అయిపోవాలి, గేమ్స్ అయిపోవాలి, ప్రాక్టీస్ అయిపోవాలి, ఇంటికి రావాలి, ప్రశాంతంగా తినాలి, వాడు ఆడుకోవాలి. మళ్ళీ 7 to 9 ట్యూషన్ అంట. అంటే అక్కడ చెప్పింది ఇక్కడ చదువుకోవాలి. మరి అక్కడ చెప్పింది ఇక్కడ చదువుకోవాలి అంటే మరి అక్కడ చెప్పడం ఎందుకు? అక్కడ చదివించాలి కదండి వాళ్ళు. సరే, అంత పెద్ద స్కూల్స్ 2 lakhs 3 lakhs ఫీజు, మళ్ళీ ఈవినింగ్ హోమ్ ట్యూషన్, ఇన్ని పెట్టిన తర్వాత కూడా వాడు 13 into 4 ఎంతరా అంటే, నేను నిజంగా చెప్తున్నానండి, 13 into 4 ఎంతరా అంటే 10 అంటున్నారు. వాళ్ళు 10 అంటున్నారు, కాదురా అంటే 20 అంటున్నారు. చాలామంది అలాగే ఉన్నారు. అంటే 10లో 8 మంది ఇలాగే ఉన్నారు. మేబీ ఒక 2-3 షార్ప్గా ఉండొచ్చేమో. అంటే అసలు ఎక్కడ పోతుందండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్? ఒకప్పుడు మేము గవర్నమెంట్ స్కూలు, జస్ట్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు 1 to 20 టేబుల్స్ సెకండ్ క్లాస్లో రాసేవాళ్ళం గవర్నమెంట్ స్కూల్లో. మా స్కూల్లో విండోస్ ఉండేవి కాదు, ఒక్కటే రూమ్ అండి. 60 members 70 members ఉండేవాళ్ళు. ఒక కార్నర్లో ఏమో ఫస్ట్ క్లాస్ వాళ్ళు, ఒక కార్నర్లో సెకండ్ క్లాస్ వాళ్ళు, 3rd class 4th class 5th class, అప్ టు 5th class మా ఊర్లో. విండోస్ ఉండేవి కాదు, డోర్ ఉండేది కాదు. ఏమైతే స్లాబ్ ఉందో అది కూడా వర్షం వస్తే కానీ పనికి రాదు. వర్షం వస్తే మళ్ళీ మేము ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళాలి. మా ఊర్లో ఎవరైతే ఖాళీ చేసి వాళ్ళ హైదరాబాద్లో అలా సెటిల్ అయిపోయింటారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండాలన్నమాట. అలాంటి స్కూల్లో మేము చదువుకున్నాము. సెకండ్ క్లాస్లోనే 1 to 20 టేబుల్స్ మాకు వచ్చేటివి. ఇప్పుడేమో ఏం లేదు అసలు. మీరు అడగండి, కావాలంటే మీరు టెస్ట్ చేయండి, నేను నిజమంటారు మీరు. ఓకే. సో ఫ్యూచర్లో మేబీ బ్యాంక్స్ విల్ గివ్ లోన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ LKG or UKG మేబీ. సో ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. ఇక్కడ లోన్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ whose ఎడ్యుకేషన్? లోన్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ whose ఎడ్యుకేషన్? లోన్ హ్యాస్ టు టేక్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సెల్ఫ్. అంటే మీ స్టడీస్ కోసం, లేదా మీ స్పౌస్ స్టడీస్ కోసం, లేదా మీ చిల్డ్రన్ స్టడీస్ కోసం.
You can take loan for education of your studies or your spouse studies or your children studies. ఇక్కడ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ నాట్ కవర్డ్, ఓన్లీ సెల్ఫ్, స్పౌస్ అండ్ చిల్డ్రన్. Deduction how much you can take? Entire interest amount. Note. Deduction can take per a maximum period of 8 years. Suppose repayment is there until 10 years అనుకోండి, డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ ఫర్ 8 years. అంటే కరెంట్ ఇయర్ అంటే లోన్ తీసుకున్న ఇయర్ ప్లస్ 7 years అండి, లేదా యూ కెన్ సే యాజ్ 8 years. కరెంట్ ఇయర్ ప్లస్ 7 years, లేదా యూ కెన్ సే యాజ్ 8 years. ఇఫ్ యూ టేక్ లోన్ ఫర్ 10 years అంటే మీరు 10 years రీపే చేస్తూ ఉండాలి కదా, డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ ఫర్ ఫస్ట్ 8 years. 9th year 10th year డిడక్షన్ ఇస్ నాట్ అలౌడ్. డిడక్షన్ కెన్ టేక్ ఫర్ ఏ maximum period of 8 years. What is the purpose of loan? Higher education. What is the meaning of higher education? After intermediate, deduction how much you can claim? Entire amount. Loan you can take for self education, spouse education and children education. ఇది 80E, E for education. Section 80EE. Section 80EE. Section 80EE అయిపోయిన తర్వాత we can stop the session. We can continue in next class. Section 80EE. E per ఇల్లు. ఇది చాలా మంది ఇల్లు కదా అంటారు, కాదండి అది ఇల్లునే, కావాలని చూడండి. వాట్ ఇస్ దిస్? చదవండి ఇది. వాట్ ఇస్ దిస్? ఈ కదా. వాట్ ఇస్ దిస్? లు కదా. ఇప్పుడు రెండు చదవండి. ఇందాకేమన్నారు? ఈ, ఇదేమో లు. ఇల్లు. ఈ పర్ ఇల్లు. ఇల్లు అంటే ఏంటి? హౌస్. హౌస్ కోసం లోన్ తీసుకుంటే మీరు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఇఫ్ యూ టేక్ ఎనీ లోన్ ఇంక్లూడింగ్ హౌస్ లోన్, మీరు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ home loan, interest on house loan is eligible for deduction under section 80EE. ఎక్కడో విన్నట్టుంది. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ లోన్ ఇంతకుముందు ఎక్కడో చెప్పుకున్నాం కదా మనం. 24B హౌస్ ప్రాపర్టీ చాప్టర్ లో 24A ఏమో స్టాండర్డ్ డిడక్షన్, 24B ఏమో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. కరెక్టా? అంటే 24B ప్లస్ 80EE రెండు తీసుకోవచ్చా, లేదా 24B 80EE? యూ కెన్ టేక్ ఎనీ వన్. యూ కెన్ టేక్ బోత్. 24B plus 80EE. 80EE is in addition to 24B. You can take both, not any one. You can take both. హోమ్ లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ మీకు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్. దాన్ని 80EE ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్? డిడక్షన్. హౌ మచ్ యూ కెన్ టేక్? maximum rupees 50,000 per annum is allowed as deduction under section 80EE. 24B లో how much you can take for self occupied? 2 lakhs కదా. 2 lakhs or 30,000 అక్కడ తీసుకోవచ్చు. అక్కడ you can take 2 lakhs ప్లస్ ఇక్కడ you can take 50,000. 2 lakhs ప్లస్ ఇక్కడ 50,000. 24B లో you can take 2 lakhs ప్లస్ ఇయర్ you can take 50,000. మీరు బ్యాంక్ వాళ్ళకి ఆ ఇయర్లో యూ పెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3 lakhs అనుకోండి. 3 lakhs లో 24B ప్రకారం డిడక్షన్ యూ కెన్ టేక్ హౌ మచ్? 2 lakhs. 80E ప్రకారం హౌ మచ్ యూ కెన్ టేక్? 50,000. యూ కెన్ టేక్ దట్ అండ్ దిస్ బోత్. కానీ 80E రావాలంటే దెర్ ఆర్ మెనీ కండిషన్స్ అండి, మెనీ కండిషన్స్. రావాలంటే దెర్ ఆర్ కండిషన్స్. కండిషన్స్ రాసే ముందు ఒక నోట్ రాద్దాం. అదేంటంటే 80EE is in addition to deduction under section 24B.
24B. And you can take 24B plus 80EE. 24Bలో how much you can take for cell park paid 2 lakhs. ఇక్కడ how much you can take 50,000 per annum. కానీ 80E రావాలంటే there are conditions. Conditions under section 80EE. Conditions under section 80EE. ఫస్ట్ కండిషన్, మీరు కొనే హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి 50 lakhs ఆర్ బిలో ఉండాలి. యూ టుక్ లోనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోన్? ఫర్ హౌస్. ఇప్పుడు మీరు కొనబోయే హౌస్ వాల్యూ ఎంత ఉండాలంటే 50 lakhs ఆర్ బిలో ఉండాలి. హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి 50 lakhs ఆర్ బిలో ఉండాలి. అంటే 80E రావాలి అంటే మనం కొనబోయే హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి 50 lakhs ఆర్ బిలో ఉండాలి. యూ టుక్ లోనా? లోన్ అమౌంట్, మీకు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లోన్ అమౌంట్ ఎంత ఉండాలి అంటే 35 lakhs ఆర్ బిలో ఉండాలి. లోన్ అమౌంట్ షుడ్ బి రూపీస్ 35 lakhs ఆర్ బిలో ఉండాలి. తీసుకున్న లోన్ అమౌంట్ ఏమో 35 lakhs ఆర్ బిలో ఉండాలి. లోన్ తీసుకొని మీరు కొనబోయే హౌస్ ఏమో 50 lakhs ఆర్ బిలో ఉండాలి. సపోజ్ యూ టుక్ లోన్ ఆఫ్ 28 lakhs, ఓకేనా? యు ఆర్ బయింగ్ హౌస్ ఆఫ్ 48 lakhs, ఓకేనా? అంటే లోన్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ మీరు యాడ్ చేసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్ మీ ఓన్ అమౌంట్. ఒక 30 lakhs లోన్ తీసుకొని 40 lakhs హౌస్ కొనొచ్చా అంటే ఎస్. మరి రిమైనింగ్ 10 lakhs మీ దగ్గర ఉంది. నెక్స్ట్, ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పబోయే కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. లోన్ మస్ట్ బి శాంక్షన్డ్. లోన్ మస్ట్ బి శాంక్షన్డ్ డ్యూరింగ్ 2016-17. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది అందరికి కాదండి. 16-17లో హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 80E వస్తుంది. అంతకు ముందు ఇయర్లో తీసుకున్నా, అంతకుముందు ఎప్పుడు తీసుకున్నా, తర్వాత ఎప్పుడు తీసుకున్నా ఈ డిడక్షన్ రాదు. 80EE వెరీ 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 స్పెసిఫిక్. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ద అసెసీస్ హూ హ్యావ్ టేకెన్ హోమ్ లోన్ డ్యూరింగ్ 2016-17. ఇది మనకి ఇంపార్టెంట్. మీకు హోమ్ లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి అంటే 2016-17లో శాంక్షన్ అయి ఉండాలి. ఈ ఇయర్ మీరు మర్చిపోకూడదు. 16-17లోనే శాంక్షన్ అయి ఉండాలి. అప్పుడే హౌ టు థింక్ అబౌట్ 80EE. అంతకు ముందు శాంక్షన్ అయి ఉన్నా, తర్వాత శాంక్షన్ అయి ఉన్నా మీకు 80EE రాదు. అప్పుడు ఓన్లీ 24B వస్తుంది. అంటే మీకు 24B 80EE రెండు రావాలి అంటే 16-17లో లోన్ శాంక్షన్ అయి ఉండాలి. అప్పుడు వీళ్ళకి 24B 2 lakhs ప్లస్ దిస్ వన్ 50,000. 16-17లో కాకుండా ఇంకా ఏ ఇయర్లో మీకు శాంక్షన్ అయి ఉన్నా సరే అప్పుడు వీళ్ళకి ఓన్లీ 24B. నెక్స్ట్, లాస్ట్ కండిషన్. at the time of sanction of loan, assessee should not have house property. అంటే ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి ఈ డిడక్షన్ రాదు. ఎవరైతే హౌస్ ప్రాపర్టీ ఫర్ ద ఫస్ట్ టైం కొనబోతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డిడక్షన్ వస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ assessee should not have house property. It is one more condition. అంటే ఎవరైతే ఫస్ట్ టైం హౌస్ కొనబోతున్నారో వాళ్ళకి ఈ డిడక్షన్ వస్తుంది. హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి 50 lakhs ఆర్ బిలో ఉండాలి. లోన్ అమౌంట్ షుడ్ బి 35 lakhs ఆర్ బిలో ఉండాలి. యూ హ్యావ్ టు గెట్ లోన్ ఇన్ 2016-17 అండ్ మీకు ఆల్రెడీ ఓన్ హౌస్ ఉని ఉండకూడదు. అప్పుడు డిడక్షన్ యూ కెన్ టేక్ హౌ మచ్ అంటే అది కూడా ఎక్కువేం కాదు, 50,000. వై వెరీ లెస్ అంటే ఆల్రెడీ వర్ గెటింగ్ 24B కదా. 24Bతో పాటు ఇది కూడా కదా. 24Bలో ఆల్రెడీ వర్ గెటింగ్ 2 lakhs కాబట్టి ఇక్కడ దే ఆర్ గివింగ్ లెస్ అమౌంట్. చాలామంది
డిపార్ట్మెంట్ని అంటే గవర్నమెంట్ని అడిగారనమాట. మీరు 16-17లోనే ఆఫర్ ఇచ్చారు, మీరు తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు, మేము అనుకున్నాము ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకున్నాము, కాబట్టి మేము రిలాక్స్ అయ్యాము, ఆ ఇయర్ లోన్ తీసుకోలేదు, కాబట్టి మాకు 80 ఈఈ ఇవ్వరా అని అడిగారు. చాలామంది డిమాండ్ చేసేలోపు డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రాట్ వన్ మోర్ సెక్షన్, దట్ ఈస్ వాట్ 80 ఈఈఏ. 80 ఈఈఏ. వాట్ ఈస్ 80 ఈఈఏ? అది కూడా ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోనే. కానీ 80 ఈఈఏ రావాలంటే లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి తెలుసా? 1920, 2021, 21-22. 16-17లో లోన్ శాంక్షన్ అయి ఉంటే 80 ఈ వస్తుంది. 1920, 2021, 21-22లో లోన్ శాంక్షన్ అయి ఉంటే యూ విల్ గెట్ 80 ఈఈఏ. ఇది కూడా ఇన్ అడిషన్ టు 24B. సో నెక్స్ట్ క్లాస్లో మనం 80 ఈఈఏ చెప్పుకుందాం. తర్వాత we will see some examples 24B versus 80 EE versus 80 EEA. పైన we can discuss some examples. Next class లో we are going to start section 80 EEA. We will meet tomorrow. Take care. Bye bye. Very good morning, ladies and gentlemen. Welcome back. In last class we have started chapter 6A deductions. In that, what are the sections covered? Section 80C to 80U. Between so many are there. What is the treatment for deductions? You can reduce from gross total income. Gross total income నుంచి deductions మైనస్ చేసుకోవచ్చు. దానివల్ల టోటల్ ఇన్కమ్ తగ్గిపోద్ది. సో దట్ యూ కెన్ పే లెస్ ట్యాక్స్. డిడక్షన్స్ అనేటివి మనకి అడ్వాంటేజ్, అవునా? ఇన్ లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సెక్షన్ 80U, 80DD, DDB, 80E and 80EE. What is section 80EE? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. కానీ హోమ్ లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి? 2016-17లో శాంక్షన్ అయి ఉంటేనే యూ విల్ గెట్ 80EE డిడక్షన్. కరెక్టా? చాలామంది గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకున్నారు ఏమని అంటే 16-17లో లోన్ తీసుకున్న వాళ్ళకే యు ఆర్ గివింగ్ 80EE కదా, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయమని చాలామంది రిక్వెస్ట్ పెట్టుకున్నారు గవర్నమెంట్కి. కానీ వాళ్ళు ఎక్స్టెండ్ చేయలేదు. బట్ దే బ్రాట్ న్యూ సెక్షన్. వాట్ ఈస్ దట్? సెక్షన్ 80EEA. వెరీ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. సెక్షన్ 80EEA. What is section 80EEA? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. 80EE కూడా ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, EEA కూడా ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. మీరు హోమ్ లోన్ తీసుకుంటే దానిపైన మీరు ఇంట్రెస్ట్ పే చేయాలా? ఆ ఇంట్రెస్ట్ మీకు ఏమవుతుంది? ఎక్స్పెండిచరా? ఆ ఎక్స్పెండిచర్ని 80EEA ప్రకారం కెన్ టేక్ డిడక్షన్. హౌ మచ్ యూ కెన్ టేక్? యూ కెన్ టేక్ ఇయర్లీ మ్యాక్సిమం 1.5 lakhs. ఇయర్లీ 1,50,000 can take deduction of rupees 1,50,000 per annum. ఈఈలో 50,000, ఈఈఏలో 1,50,000. ఆల్రెడీ 24B ఉంది కదా. 24B ఏంటి? హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ కదా. 24B ప్లస్ దిస్ వన్ రెండు తీసుకోవచ్చా? ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఎనీ వన్. యూ కెన్ టేక్ బోత్. కానీ ఈఈఏ రావాలి అంటే వీ హ్యావ్ టు సీ సమ్ కండిషన్స్. బిఫోర్ గోయింగ్ టు కండిషన్స్ వీ హ్యావ్ టు రైట్ వన్ నోట్. వాట్ ఈస్ దట్? సెక్షన్ 80EEA ఉంది కదా, ఈజ్ in addition to deduction
అండర్ సెక్షన్ 24B. 24Bలో if it is self-occupied, how much we can take? 2 lakhs. There you can take 2 lakhs plus here you can take 1.5 lakhs. But subject to some conditions. Subject to some conditions. 24Bలో if it is self-occupied, there you can take 2 lakhs plus ఇక్కడ you can take 1.5 lakhs. Subject to some conditions. What are those conditions? What are those conditions? Conditions under section 80EEA. 80EEA. First condition. మీరు కొనబోయే హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉండాలంటే 45 lakhs ఆర్ బిలో ఉండాలి. హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి రూపీస్ 45 lakhs ఆర్ బిలో. మీరు కొనబోయే హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉండాలంటే 45 lakhs ఆర్ బిలో ఉండాలి. 80EEలో హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉండాలి? 50 lakhs ఆర్ బిలో ఉండాలి. 50 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ 45 lakhs ఆర్ బిలో ఉండాలి. వాట్ అబౌట్ లోన్ అమౌంట్? దెర్ ఈస్ నో లిమిట్ ఆన్ లోన్. దెర్ ఈస్ నో లిమిట్ ఆన్ లోన్. లోన్ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ ఏం చెప్పడం లేదు. 80EEలో లోన్ అమౌంట్ షుడ్ బి 35 lakhs ఆర్ బిలో. 35 lakhs ఆర్ బిలో. ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత ఉండాలి అనేది ఏం చెప్పడం లేదు. కానీ హౌస్ ప్రాపర్టీ వాల్యూ కంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఎక్కువ ఇవ్వరు కదా. హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఏమో 45 lakhs ఆర్ బిలో కాబట్టి మీకు లోన్ కూడా అంతలోపే ఉంటుంది. లోన్ అమౌంట్ ఎంత ఉండాలి అనేది ఏం చెప్పడం లేదు. నెక్స్ట్, దిస్ కండిషన్ ఇస్ ఇంపార్టెంట్. లోన్ మస్ట్ బి శాంక్షన్డ్. లోన్ మస్ట్ బి శాంక్షన్డ్ ఇన్, చెప్పండి, ఈఈలో లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి? 16-17లో. 16-17 ఓన్లీ 1 year. ఇక్కడ లోన్ మస్ట్ బి శాంక్షన్డ్ ఇన్ 2019-20 లేదా 2020-21 లేదా 2021-22. 3 years. 2019-20, 2021, 21-22. ఆ 3 yearsలో ఎప్పుడైనా మీకు లోన్ శాంక్షన్ అయి ఉండొచ్చు. దానికంటే ముందు కానీ తర్వాత కానీ లోన్ శాంక్షన్ అయి ఉంటే మీకు 80EEA రాదు. సింపుల్ అండి. 16-17లో లోన్ శాంక్షన్ అయి ఉంటే యూ విల్ గెట్ 80EE అండ్ 24B. 19-20లో కానీ 20-21లో కానీ 21-20లో కానీ లోన్ శాంక్షన్ అయి ఉంటే యూ విల్ గెట్ EEA అండ్ 24B. అదర్ దాన్ దీస్ ఇయర్స్లో లోన్ శాంక్షన్ అయి ఉంటే యూ విల్ గెట్ ఓన్లీ 24B. అంతే. అవన్నీ నేను కవర్ చేస్తూ ఐ విల్ సే 3 to 4 ఎగ్జాంపుల్స్. డోంట్ వరీ. నెక్స్ట్ వన్, at the time of sanction of loan, at the time of sanction of loan, assessee should not have house property. At the time of sanction of loan, assessee should not have house property. ఇక్కడ కూడా సేమ్ కండిషన్. అట్ ద టైమ్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ అసెసీ షుడ్ నాట్ హ్యావ్ హౌస్ ప్రాపర్టీ. అంటే ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి ఈ డిడక్షన్ రాదు. ఎవరైతే ఫస్ట్ టైం కొంటున్నారో వాళ్ళకే ఈ డిడక్షన్ వస్తుంది. అక్కడ 50 lakhs ఆర్ బిలో ఉండాలి హౌస్ ప్రాపర్టీ వాల్యూ. ఇక్కడ 45 lakhs ఆర్ బిలో ఉండాలి. అక్కడ లోన్ అమౌంట్ 35 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ లోన్ అమౌంట్ ఎంతైనా ఉండొచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. అక్కడ లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి?
16-17, ఇక్కడ 19-20, 20-21, 21-22. అక్కడైనా ఇక్కడైనా అట్ ద టైమ్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ ఆల్రెడీ మీకు హౌస్ ప్రాపర్టీ ఉండకూడదు. అక్కడేమో డిడక్షన్ ఈజ్ 50,000 per annum, ఇక్కడేమో 1,50,000 per annum. 1,50,000 per annum. Now we will take some examples for more clarity. Examples. Suppose year of sanction of loan, 2013-14, 2013-14లో మీరు లోన్ తీసుకున్నారు. 24B వస్తుందా? ఎస్, 24B ఎలాగో వస్తుంది. 24Bకి లోన్ ఒక స్పెసిఫిక్ ఇయర్లో తీసుకోవాలని రూల్ ఏం లేదు. 24B రావాలి అంటే మీరు లోన్ ఎప్పుడైనా తీసుకుని ఉండొచ్చు. సి మళ్ళీ కొందరు ఇలా అడుగుతారు, సార్ దెర్ ఈజ్ వన్ కట్ ఆఫ్ డేట్ కదా 1st April 1999 అని. ఇఫ్ యూ టేక్ లోన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999, అప్పుడు డిడక్షన్ విల్ గెట్ 2 lakhs. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ లోన్ బిఫోర్ 1st April 1999, అప్పుడు యూ విల్ గెట్ డిడక్షన్ ఆఫ్ 30,000. 24Bలో 2 lakhs రావాలి అంటే దెర్ ఆర్ 4 కండిషన్స్. వాట్ ఈస్ ఫస్ట్ కండిషన్? లోన్ మస్ట్ బి sanctioned on or after 1st April 1999. Loan you have to take for the purpose of construction or acquisition. Construction or acquisition has to complete within 5 years and you have to produce proof of repayment. ఇవన్నీ ఉంటే 2 lakhs. ఈ కండిషన్ వైలేట్ చేస్తే how much you can take? 30,000. అంటే 24Bలో there is one date 1st April 1999 అని, దానికంటే ముందుగా లోన్ తీసుకొని ఉంటే 30,000, తర్వాత తీసుకుంటే 2 lakhs. కానీ 24B మీరు ఎప్పుడు తీసుకుని వస్తుంది కదా, మేబీ 30,000 ఆర్ మేబీ 2 lakhs అంతే. కానీ 24Bకి ఒక్క ఇయర్ అని ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. 80E వస్తుందా? నో. EEA? నో. నెక్స్ట్, డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ 2016-17, 24B వస్తుందా? 24B ఎలాగో వస్తుంది. ఎస్. 80EE? 80EE? ఎస్. 2016-17 కదా? ఎస్. EEA? నో. నెక్స్ట్, 2019-20 లోన్ శాంక్షన్డ్ ఇన్ 2019-20, 24B వస్తుందా? ఎస్. EE? నో. EEA? ఎస్. 19-20, 2021, 21-22 EEA. అంటే కొన్నిసార్లు 80EE 24B రావచ్చు, కొన్నిసార్లు 80EEA 24B రావచ్చు, కొన్నిసార్లు 24B ఒకటి రావచ్చు. బట్ సబ్జెక్ట్ అదర్ కండిషన్స్. ఇక్కడ ఐ సెడ్ ఎస్ ఫర్ 80EE, కానీ subject to some other conditions. House property value should be 50 lakhs or below, loan amount should be 35 lakhs or below, subject to other conditions. Understood? Okay. It is 80EEA. Now come to next one, section 80EEB. EEB. What is this? Ante interest on electric vehicle loan. Interest on electric vehicle loan. మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా 80E సిరీస్ మొత్తం కూడా 80E సిరీస్ మొత్తం కూడా ఇంట్రెస్ట్ ఆన్ లోన్సే. 80E సిరీస్లో 4 ఉన్నాయి మనకి. 80E ఉంది, EE, EEA, EEB, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఆన్ లోన్సే కదా. 80E ఏమో ఇంట్రెస్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషనల్ లోన్, EE ఏమో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. 16-17లో లోన్ శాంక్షన్ అయి ఉంటే, EEA ఏమో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. 19-20, 20-21, 21-22లో లోన్ శాంక్షన్ అయి ఉంటే,
ఈఈబి ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ లోన్. మీరు లోన్ తీసుకున్నారు ఎందుకోసం? ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం కోసం. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం కోసం మీరు లోన్ తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం కోసం మీరు లోన్ తీసుకున్నారు. మీరు లోన్ దేనికోసం తీసుకున్నా మీ పైన అప్లికేషన్ ఏంటి? ఇంట్రెస్ట్ మీరు పే చేయాలా? ఇఫ్ యూ టేక్ ఎనీ టైప్ ఆఫ్ లోన్ యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ మీకు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ కదా. దాన్ని 80 ఈఈబి ప్రకారం కెన్ టేక్ డిడక్షన్. హౌ మచ్ యూ కెన్ టేక్? యూ కెన్ టేక్ ఇయర్లీ మ్యాక్సిమం 1.5 lakhs. ఇయర్లీ 1.5 lakhs, సేమ్ యాజ్ 80 ఈఈఏ. అక్కడ కూడా ఇయర్లీ 1.5 lakhs. ఆ ఇంట్రెస్ట్ మీకు ఎక్స్పెండిచర్ కాబట్టి కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ రూపీస్ 1,50,000 per annum. 1,50,000 per annum. మీరు లోన్ రీపేమెంట్ చేస్తున్న కాలం అంటే అట్ మేబీ 10 years అయినా 15 years అయినా సరే, మీరు లోన్ రీపేమెంట్ చేస్తున్నంత కాలం కూడా ఎవరి ఇయర్ యూ కెన్ టేక్ 1,50,000 యాజ్ డిడక్షన్. 80Eలో మాత్రం 8 years. 80Eలో మాత్రమే 8 years. వాట్ అబౌట్ ఈఈఏ, ఈఈబిలో మీరు లోన్ రీపేమెంట్ చేస్తున్నంత కాలం 10 years అయినా 12 years అయినా సరే, యూ కెన్ టేక్ ఎవరి ఇయర్ దిస్ డిడక్షన్ 1.5 lakhs per annum. ఇక్కడైతే 1.5 lakhs per annum, ఇక్కడ 50,000 per annum. ఎన్ని ఇయర్స్? లోన్ అవుట్ స్టాండింగ్ ఉన్నంత కాలం ఎవరి ఇయర్ యూ కెన్ టేక్. అది 10 years అయినా 12 years అయినా 20 years అయినా సరే. But subject to two small conditions. Subject to two small conditions. First one, loan should be sanctioned. Loan should be sanctioned during 2019-20 లేదా 2020-21 లేదా 2021-22 లేదా 2022-23. ఈఈఏలో 19-20, 20-21, 21-22 అంతే. ఇక్కడ దెర్ ఈజ్ వన్ మోర్ ఇయర్ 22-23. ఈ 4 yearsలో లోన్ శాంక్షన్ అయి ఉండాలి. అంటే సపోజ్ మీరు కరెంట్ ఇయర్లో, వాట్ ఈస్ కరెంట్ ఇయర్? 2025-26లో మీరు లోన్ తీసుకుంటే మీకు ఈఈఏ రాదు. ఇఫ్ యూ టేక్ హోమ్ లోను ఈఈబి కూడా రాదు. ఆల్రెడీ దోస్ ఇయర్స్ ఆర్ కంప్లీట్ అన్నో, అప్పుడు తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్. అండ్ లోన్ మస్ట్ బి టేకెన్ బై ఇండివిజువల్. లోన్ మస్ట్ బి టేకెన్ బై ఇండివిజువల్. లోన్ మస్ట్ బి టేకెన్ బై ఇండివిజువల్ అంతే. డిడక్షన్ ఈక్వల్ టు 1,50,000 per annum. ఈఈబి. They want to encourage electric vehicles so that they can reduce pollution కదా. Tell me how to remember EEB. E అంటే electric vehicle, E అంటే eliminates, B అంటే bad pollution. అంటే how to remember అంటే ఫస్ట్ E ఏమో electric vehicle, సెకండ్ E ఏమో eliminates, B అంటే బ్యాడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాడ్? పొల్యూషన్. హౌ టు రిమెంబర్? ఈఈబి అంటే E అంటే ఎలక్ట్రిక్ వెహికల్, E అంటే ఎలిమినేట్స్, B అంటే బ్యాడ్. ఈఈబి ఎలక్ట్రిక్ వెహికల్ ఎలిమినేట్స్ బ్యాడ్. టు ఎంకరేజ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్స్? పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. మీరు వింటూ ఉంటారు ముంబైలో, హైదరాబాద్లో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందంట. ఆ పొల్యూషన్ని కొంచెమైనా తగ్గించవచ్చు ఎప్పుడు? ఇఫ్ యూజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. కాబట్టి టు ఎంకరేజ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దే ఆర్ గివింగ్ దిస్ డిడక్షన్.
అట్ ప్రెసెంట్ దే గివెన్ ఓన్లీ అప్ టు 2022 అయిపోయింది 23 కదా, మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చేమో 2025-26కి 2026-27కి ఫ్యూచర్లో మేము ఎక్స్టెండ్ చేయొచ్చేమో. అట్ ప్రెసెంట్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు. ఇట్ ఈస్ దేర్ ఓన్లీ అప్ టు 22 అయిపోయింది 23. సి 80 సిరీస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్, దే వాంట్ టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్. ఈఈఏ 24B ఇస్తున్నారు, దాంతోపాటు దాని గివింగ్ 80 ఈఈఏ. దే వాంట్ ఎంకరేజ్ హౌస్ ప్రాపర్టీ ఆల్సో. హౌస్ ప్రాపర్టీ ఆల్సో అంటే ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్. చూడండి, మీకు హోమ్ లోన్ ఉంటే 24B ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్. దాంతోపాటు 80 ఈఈ కానీ ఈఈఏ కానీ మళ్ళీ ఒకటి వచ్చే పాసిబిలిటీ ఉంది. దే వాంట్ టు ఎంకరేజ్ ఓన్ హౌస్, దే వాంట్ టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్, దే వాంట్ టు ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. కాబట్టి మీరు ఇలాంటి లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తే యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ రెస్పెక్టివ్ సెక్షన్. ఓకేనా? ఓకే, నౌ వీ విల్ డూ వన్ ప్రాబ్లం. ఒకే ప్రాబ్లంలో 80 ఈఈ ఈఈఏ ఈఈబి అండ్ 24B ఇవన్నీ కవర్ అవుతూ నౌ వీ విల్ డూ వన్ ప్రాబ్లం. యూ నో నీడ్ టు ఓపెన్ ఐసిఐ బుక్. ఈ ప్రాబ్లం ఐసిఐ బుక్లో ఉంది, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. అట్ ప్రెసెంట్ ఇక్కడే వినండి, జస్ట్ హ్యావ్ టు లిజన్. ఓకేనా? ద ఫాలోయింగ్ ఆర్ ద particulars relating to Mr. A, Mr. B, Mr. C and Mr. D. They given information relating to Mr. A, Mr. B, Mr. C and Mr. D. What is the question? Compute amount of deduction. We have to say deduction amount under shifting out of the default tax rates. What is the meaning of default tax rates? New rates. Shifting out of default tax rates ante old rates. Correct? You have to compute deduction under old rates. New rates follow అయితే ఎలాగో డిడక్షన్స్ రావు కదా. న్యూ రేట్స్ ఫాలో అయితే యూ విల్ గెట్ ఓన్లీ 80CCD టు 80CCH టు 80JJAA. ఇక్కడ యు ఆర్ ఫాలోయింగ్ ఓల్డ్ రేట్స్ కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ డిడక్షన్స్. రైటా? నౌ కమ్ టు ఆన్సర్. ఫస్ట్ we will do for Mr. A, then followed by Mr. B, C and D. First come to Mr. A. Amount of loan 43 lakhs. Date of sanction of loan 1st April 2021. Date of disbursement. See, మనకు కావాల్సింది డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోనా, డేట్ ఆఫ్ డిస్బర్స్మెంటా? మనకు కావాల్సింది డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్. డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ మనకి అనవసరం. డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ ఎప్పుడు ఉంది? 1st April 2021 ఉంది. 1st April 2021 అంటే విచ్ ఇయర్? 2021 అయిపోయింది 22 నో. జస్ట్ ఫర్ నాలెడ్జ్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేట్ ఆఫ్ శాంక్షన్ అండ్ డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్? డేట్ ఆఫ్ శాంక్షన్ అంటే కన్ఫర్మ్, అంటే మీకు లోన్ వస్తుంది, మీకు లోన్ శాంక్షన్ అయినట్టు. డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి. దే విల్ డిస్బర్స్ ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వెరిఫికేషన్స్ అండ్ ఫార్మాలిటీస్. డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ అంటే మీకు లోన్ శాంక్షన్ అయినట్టు కన్ఫర్మ్. డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడు క్రియేట్ అయ్యింది అంటే ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ వెరిఫికేషన్స్. మనకు కావాల్సింది డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్. అది ఎప్పుడు ఉంది? 2021 అయిపోయి 22లో ఉంది. పర్పస్ ఆఫ్ లోన్ హౌస్ ప్రాపర్టీ. పర్పస్ ఆఫ్ లోన్ హౌస్ ప్రాపర్టీ. వాట్ ఈస్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ? 45 lakhs. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. హౌస్ ప్రాపర్టీ కోసం లోన్ తీసుకుంటే మీ మైండ్లోకి ఏ సెక్షన్స్ రావాలి? 24B రావాలి, 80EE రావాలి, 80EEA రావాలి, అంతేనా? హౌస్ ప్రాపర్టీ కోసం లోన్ తీసుకుంటే 24B, EEA. కరెక్టా? 24B ఎలాగో వస్తుంది. 24Bకి ఒక స్పెసిఫిక్ ఇయర్ అంటూ ఏం లేదు. మీరు ఏ ఇయర్లో లోన్ తీసుకున్నా 24B ఎలాగో వస్తుంది. అంటే ఇక్కడ మిస్టర్ ఏకి సెక్షన్ 24B ఎలాగో వస్తుంది. దాంతోపాటు ఈఈ కానీ ఈఈఏ కానీ వచ్చే పాసిబిలిటీ ఉందేమో చెక్ చేద్దాం.
డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ విచ్ ఇయర్ 21/22. ఈనా కాదు కదా, ఈ రావాలి అంటే లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి, 16-17లో శాంక్షన్ అయి ఉండాలి. వాట్ అబౌట్ ఈఈఏ, అది రావాలంటే 1920లో శాంక్షన్ అయి ఉన్న ఓకే, 2021 ఓకే, 21-22 ఓకే. ఇక్కడ 21-22 కాబట్టి ఈఈఏ వస్తుంది. బట్ ఈ హౌ టు సీ హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఆల్సోను. హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉండాలి, 45 lakhs ఆర్ బిలో ఉండాలి. హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 45 lakhs ఉంది. 45 lakhs ఉన్న బిలో ఉన్న ఓకే. లోన్ అమౌంట్ ఎంత ఉండాలి, 80 ఈఈఏలో లోన్ అమౌంట్ పైన ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, అవునా. హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి 45 lakhs ఆర్ బిలో ఉండాలి. లోన్ అమౌంట్ పైన దెర్ ఈస్ నో లిమిట్. లోన్ అమౌంట్ ఎంత అనేది నో నీడ్ టు సీ. ఉన్నాయా కండిషన్స్? ఎస్. కాబట్టి యూ విల్ గెట్ 80 ఈఈఏ ఆల్సో. కరెక్టా, అవునా. వాట్ ఈస్ ద టోటల్ ఇంట్రెస్ట్ paid to bank, total interest paid to bank during 2025-26. మనకి ఎగ్జామ్లో వాట్ ఈస్ అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ 2025-26 ఈక్వల్ హౌ మచ్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. కెన్ ఐ సే 9% ఆఫ్ 45 lakhs? నో. 45 lakhs అంటే హౌస్ ప్రాపర్టీ వాల్యూ కదా. ఇంట్రెస్ట్ హౌ టు పే ఆన్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఆన్ లోన్ అమౌంట్, ఆన్ లోన్ అమౌంట్. లోన్ మీరు ఎంత తీసుకున్నారో దానిపైన హౌ టు పే ఇంట్రెస్ట్ కదా. చాలామంది ఎగ్జామ్లో ఫ్లోలో దే విల్ అప్లై ఆన్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ. మీరు ఇంట్రెస్ట్ బ్యాంక్కి దేనిపైన పే చేస్తారు, ఓన్లీ ఆన్ లోన్ అమౌంట్ కదా. లోన్ అమౌంట్ ఈస్ 43 lakhs. 43 lakhs into 9% ఈక్వల్ టు హౌ మచ్ విల్ గెట్? 43 lakhs into 9% ఈక్వల్ టు 3,87,000. అంటే హౌ టు పే టు బ్యాంక్ ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3,87,000. మీరు అనుకోవచ్చు, సార్ ఒకప్పుడు లోన్ ఎంత తీసుకున్నాం మనం, 43 lakhs లోన్ తీసుకున్నాం, ఇప్పటికి కూడా అంతే అవుట్ స్టాండింగ్ ఉంటుందా, మనం ఎవరి ఇయర్ ఎంతో కొంత ప్రిన్సిపల్ రీపేమెంట్ చేస్తాం కదా అని మీకు డౌట్ రావచ్చు. సి లాస్ట్ లైన్, అజ్యూమ్ దట్ దెర్ హ్యాస్ బీన్ నో ప్రిన్సిపల్ రీపేమెంట్ అప్ టు 31st March 2026. అంటే లోన్ అమౌంట్ మొత్తం అలాగే అవుట్ స్టాండింగ్ ఉంది, ప్రిన్సిపల్ రీపేమెంట్ చేయలేదు వాళ్ళు. అంటే ఎవరి ఇయర్ వాళ్ళు బ్యాంకుకి ఇంట్రెస్ట్ మాత్రం పేమెంట్ చేస్తున్నారు. 43 lakhs లోన్ అమౌంట్ ఏమైతే ఉందో మొత్తం అది అలాగే అవుట్ స్టాండింగ్ ఉంది. ఇంటూ 9% 3,87,000. అంటే ఈ హౌ టు పే టు బ్యాంక్ ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3,87,000. డిడక్షన్ అండర్ సెక్షన్ 24B హౌ మచ్ యూ కెన్ టేక్? సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చారా క్వశ్చన్లో? సెల్ఫ్ ఆక్యుపైడ్ అని ఇచ్చారా? ఎస్. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ డిడక్షన్ మేబీ 2 lakhs ఆర్ మేబీ 30,000. 2 lakhs రావాలి అంటే మీరు దేనికోసం లోన్ తీసుకుని ఉండాలి? ఫర్ అక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్, అవునా. లోన్ ఎప్పుడు తీసుకుని ఉండాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999. ఇక్కడ మీరు లోన్ ఎప్పుడు తీసుకున్నారు? 2021-22. కన్స్ట్రక్షన్ లేదా అక్విజిషన్ 5 years లోపు కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ అక్విజిషన్ కదా, కన్స్ట్రక్షన్ అయితే ఎక్కువ టైం పట్టే పాసిబిలిటీ ఉంది. అక్విజిషన్ కాబట్టి మీరు వెంటనే కొంటారు, అంటే డెఫినెట్లీ విత్ ఇన్ 5 years ఉంటుంది. కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి యూ కెన్ టేక్ హౌ మచ్? 2 lakhs కదా. ఒకవేళ ఇఫ్ యూ టేక్ లోన్ ఫర్ రిపేర్స్ అనుకోండి, అప్పుడు 30,000. ఇక్కడ కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హౌ మచ్ యూ కెన్ టేక్? 2 lakhs. దీంతో పాటు డిడక్షన్ అండర్ సెక్షన్ 80 EEA ఈక్వల్ టు 1.5 lakhs. యూ కెన్ టేక్ బోత్. యూ కెన్ టేక్ బోత్. అంటే బ్యాంక్కి యు ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3,87,000. ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఇన్కమ్ నుంచి మీరు ఎంత తగ్గించుకోవచ్చు అంటే ఇన్కమ్ నుంచి మీరు ఎంత డిడక్షన్ తీసుకోవచ్చు అంటే 24B ప్రకారం 2 lakhs, 80 EEA ప్రకారం 1.5 lakhs. డన్నా? నౌ కమ్ టు మిస్టర్ బి. కమ్ టు మిస్టర్ బి. మిస్టర్ ఏ అయిపోయింది, కమ్ టు మిస్టర్ బి. అమౌంట్ ఆఫ్ లోన్ 45 lakhs. డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ 1st April 2020.
డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ ఇచ్చారు, మనకు కావాల్సింది డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్. అది ఎప్పుడు ఉంది? 1 ఏప్రిల్ 2020 అంటే విచ్ ఇయర్? 20/21. డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ మనకి అనవసరం. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లోన్? హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ కోసం లోన్ తీసుకుంటే మీ మైండ్లోకి ఏ సెక్షన్స్ రావాలి? 24B రావాలి, 80EE రావాలి, 80EEA రావాలి, అంతేనా? 24B, 80EE, 80EEA. 24B ఎలాగో వస్తుందండి. 24Bకి ఒక స్పెసిఫిక్ ఇయర్ అంటే ఏమైనా ఉందా అంటే లేదు కదా. 24B ఎలాగో వస్తుంది. దీంతో పాటు 80EE కానీ EEA కానీ వచ్చే పాసిబిలిటీ ఉందేమో చెక్ చేద్దాం. లోన్ ఎప్పుడు శాంక్షన్ అయింది? 20/21. ఈ వస్తుంది అంటే రాదు. ఈ రావాలి అంటే లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి? 16-17లో శాంక్షన్ అయి ఉండాలి. కాబట్టి ఈ కాదు. ఈఈఏ వస్తుందా? ఎస్. 19-20, 20-21, 21-22లో లోన్ శాంక్షన్ అయి ఉంటే కన్నా ఈఈఏ వస్తుంది కదా. బట్ ఈ హౌ టు సీ హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఆల్సో. హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉండాలి? 45 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 48 lakhs ఉంది. హౌస్ ప్రాపర్టీ వాల్యూ మోర్ దాన్ 45 lakhs ఉంది. కాబట్టి ఈఈఏ రాదు. చాలామంది అదర్ కండిషన్ చూడరు, హౌస్ ప్రాపర్టీ వాల్యూ కూడా చూడాలి. హౌస్ ప్రాపర్టీ వాల్యూ షుడ్ బి 45 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ మోర్ దాన్ 45 lakhs ఉంది కాబట్టి ఈఈఏ రాదు. నో 80EEA. No 80EEA. What is the reason? Because house property value is more than rupees 45 lakhs. More than rupees 45 lakhs. Tell me, what is the total interest paid to bank? Total interest paid to bank during 2025/26. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్? 25/26. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 9%. 9% విల్ అప్లై ఆన్ వాట్? హౌస్ ప్రాపర్టీ వాల్యూ కాదు కదా. ఇంట్రెస్ట్ హ్యావ్ టు పే ఆన్ లోన్ అమౌంట్. వాట్ ఈస్ లోన్ అమౌంట్? 45 lakhs. 45 lakhs into 9%. 45 lakhs into 9% equal to 45 lakhs into 9% equal to how much? 4,05,000. He have to pay to bank every year interest of 4,05,000. Deduction under section 24B how much we can take? చూడండి ఇక్కడ, it is for self occupation. In case of self occupation 24B deduction how much you can take? Either 2 lakhs or 30,000. అంతేనా? ఇక్కడ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్ అంటే పర్చేజ్, అండ్ లోన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 1999. అక్విజిషన్ కాబట్టి డెఫినెట్లీ వితిన్ 5 years ఉంటుంది. అంటే కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి యూ కెన్ టేక్ 2 lakhs. ఒకవేళ రిపేర్ కోసం అని చెప్పారు అనుకోండి, అప్పుడు యూ కెన్ టేక్ 30,000. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ టేక్ rupees 2 lakhs. అండ్ వాట్ అబౌట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80EEA? డిడక్షన్ అండర్ సెక్షన్ 80EEA ఈక్వల్ టు 0. అంటే మీ ఇన్కమ్ నుంచి డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ 2 lakhs. ఓన్లీ 2 lakhs. నెక్స్ట్ కమ్ టు మిస్టర్ సి. ఓకేనా? అమౌంట్ ఆఫ్ లోన్ 20 lakhs. డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోన్ 1 April 2020. 1 April 2020 అంటే విచ్ ఇయర్? 2020/21. కరెక్టా? డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్ మనకి అనవసరం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోన్? ఎలక్ట్రిక్ వెహికల్ కోసం కాబట్టి సెక్షన్ ఏంటి? 80EEB. ఇక్కడ 24B వస్తుందా? రాదు. 24B ఎప్పుడు? ఇఫ్ యూ టేక్ లోన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ కదా, కాబట్టి ఇక్కడ హౌస్ కాదు కాబట్టి 24B రాదు. ఓన్లీ విల్ గెట్ 80EEB. బట్ యూ హ్యావ్ టు సీ అదర్ కండిషన్స్. వాట్ ఆర్ దోస్? లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి? 1920, 2021, 21-22, 22-23. ఇక్కడ ఎప్పుడు శాంక్షన్ అయింది? 2021 శాంక్షన్ అయింది. కరెక్టేనా? వస్తుందా మరి? ఎస్. అండ్ వాట్ ఈస్ వన్ మోర్ కండిషన్? ఇండివిజువల్ అయి ఉండాలి. ఎస్, మిస్టర్ సి ఎవరు? ఇండివిజువల్. కాబట్టి యూ విల్ గెట్ 80EEB.
టోటల్ ఇంట్రెస్ట్ paid to bank during 25-26 మనకి ఎగ్జామ్లో అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ 25-26 ఈక్వల్ టు హౌ మచ్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. 10% ఆఫ్ లోన్ అమౌంట్. వాట్ ఇస్ లోన్ అమౌంట్? 20 lakhs. ఇంట్రెస్ట్ ఆల్వేస్ హ్యావ్ టు పే ఆన్ లోన్ అమౌంట్ కదా. 20 lakhs into 10% ఈక్వల్ టు 2 lakhs. Deduction under section 80 EEB equal to how much? Rupees 1.5 lakhs. Every year you are making 2 lakhs interest payment to bank, but for the purpose of income tax deduction you can take only 1.5 lakhs. Next, Mr. D. Amount of loan 15 lakhs. Date of sanction of loan 30 March 2019. 30 March 2019 అంటే which year? Can I say 1920? No కదా, 1819. Date of disbursement మనకి అనవసరం. What is the purpose of loan? Electric vehicle కాబట్టి సెక్షన్ ఏంటి? 80 EEB. But how to say other conditions? లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి? 1920, 2021, 21-22, 22-23. ఇక్కడ ఎప్పుడు శాంక్షన్ అయింది? 18-19. కాబట్టి 80 EEB రాదు. 80 EEB రావాలి అంటే లోన్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉండాలి? 1920, 2021, 21-22, 22-23. ఇక్కడ 18-19 కాబట్టి 80 EEB రాదు. No deduction under section 80 EEB. What is the reason? Because loan sanctioned during 2018-19. అంతేనా? వెరీ సింపుల్. ఈ క్వశ్చన్ చాలా సింపుల్. జస్ట్ మీకు కండిషన్స్, ఇయర్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ లోను గుర్తుండాలి. చాలా సింపుల్. ఓకేనా? టు బి కంటిన్యూడ్